ఒక మాటలో చెప్పాలంటే మనమందరం కూడా బానిసలం, తెలుసా? కాదండి, మాది స్వతంత్ర భారతదేశం అంటారా? నువ్వు స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నాను, నువ్వు బానిసవే. ఎవరికి? ఎవరో ఆపరేట్ చేసి నీ చేత ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ అంత నాలెడ్జ్ ఉండాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఈ గ్రంథం తెలియజేస్తే తప్ప. ఇది తెలియజేసేంత వరకు మనం ఎవరికి బానిసో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం స్వతంత్రులమే అనుకుంటుంటాం. రైట్, బాగున్నారు అందరూ? ప్రతి నెల చివరి దినం ఈ విధంగా కూడుకొని 12 గంటల వరకు ఉపవాసం చేస్తారు, అంతేనా? తినేసి వస్తారా? ఉపవాసం అంటే మీనింగ్ తెలుసా మీకు? ఉపవాసం అంటే మీనింగ్ తెలుసా అంటున్నా? తెలుసాక? అందరికి అలవాటైంది ఏంటంటే ఉపవాసం అనే పదం అన్నం పక్కన పెట్టడం, అన్నం తినకుండా ఉండటమే ఉపవాసం అని ఫిక్స్ అయిపోయింది. అసలు ఒరిజినల్గా ఉపవాసం అనేటటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఏదో ఒకటి పక్కకు పెట్టడం. అక్కడ నువ్వు అన్నమన్నా పెట్టవచ్చు, దాని ప్లేస్లో నిద్ర పక్కన పెట్టవచ్చు, లేదంటే చెడు క్యారెక్టర్, చెడు గుణగణాలను కూడా పక్కకు తోసేయచ్చు. అది కూడా ఉపవాసమే. అందుకోసమే ఉపవాసం చేస్తారనమాట 12 వరకు అని నేను అన్నది. ఓకే, అంటే నిద్రను అది లెక్క. సంతోషం. అయితే నేను ఇక్కడికి రావటం నిజంగా మన అదృష్టం అని చెప్పేసి, ఏదో అది అదృష్టమేనా అన్నది, ధన్యులం అన్నాడు. ఏమంటాడు? అదృష్టం. నిజానికి నేను ఇక్కడికి రావటం నా అదృష్టం అని నేను భావిస్తా. ఎందుకంటే మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడు వాడుకోకపోతే మనం దేనికి పనికిరాం, అంతేనా కదా? ఆయన వాడుకోకపోతే మనం దేనికి పనికిరాం. వాడుకుంటున్నాడు, అందుకు స్తోత్రాలు దేవునికి తెలియచేస్తూ ముందుకు సాగిపోదాం. చిన్న ప్రార్థనతో మనం ఆరంభించుకుందాం. పరిశుద్ధుడా, 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 పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మిఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. తండ్రి, ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషిస్తూ ఉన్నందుకు స్తోత్రములు. తండ్రి, ఇదిగోనైనా మీరు మా కొరకు వ్రాయించి మా చేతికి అందించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి మీ మాటలను మేము ధ్యానించబోచుండగా ఆత్మ సహాయమును అనుగ్రహించండి తండ్రి. మా సొంత జ్ఞానంతో, మా తెలివితో, మాకున్నటువంటి పరిజ్ఞానంతో మేము ఆలోచించకుండా నా తండ్రి, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. మీరే మాతో, మా ద్వారా మాట్లాడి మా అందరి యొక్క హృదయాలను తెరిచి తృప్తిపరచమని, ఆత్మీయంగా బలపడటానికి, మీకు ఇష్టలుగా మారటానికి, మిమ్మల్ని సంతోషపెట్టే వారముగా నిలబడటానికి కావలసినటువంటి మాటలతో మమ్మల్ని బలపరచమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొనుచు మీ పాదాల సన్నిధి నుంచి మీ ప్రియ కుమారుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటగా అదృశ్యుడు, అద్వితీయుడు, అక్షయుడు, ఒకే ఒక్క దేవుడు, మన అందరికన్న తండ్రి అయినటువంటి ఆ దేవునికి ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి నామము ద్వారానే స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు అర్ధరాత్రి వరకైనా సరే వినాలి అనేటటువంటి ఆలోచన, అదొక్కటే కాకుండా విన్న మాటలను ఏమాత్రం మర్చిపోకుండా వాటి ప్రకారంగా బ్రతుకులను మార్చుకొని, మనస్సును మార్చుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఉద్దేశం కలిగి వచ్చి కూర్చొని వినాలి అని అనుకుంటున్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పాలని దేవుని చేత ప్రేరేపితుడై నన్ను పిలిచిన అన్నగారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రీస్తు నామంలోనే తెలియజేస్తున్నాను. రైట్, అయితే నేను ఒక విషయం మీ ముందు ఉంచాలి, మీకు నేర్పించాలి అని అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నేను కూడా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. అదేంటి అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా ఆలోచించదగ్గ మాట. ఏదో ఆషిమాషిగా ఆలోచించకుండా అలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ ప్రతి మాట
గంటల తరబడి రోజుల తరబడి కూర్చొని ఆలోచించాల్సినటువంటి మాటలే యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడి వెళ్ళినటువంటి మాటలు. కాబట్టి ప్రతి మాట చాలా లోతుగానే ఉంటాయి. అందులో నుంచి ఒక మాట మీ ముందు పెట్టి ఆలోచించుకుంటూ కాస్త ముందుకు సాగుదాం. అనేక యాంగిల్స్లో మనం ఆలోచించవచ్చు, కానీ ఈరోజు ఒక యాంగిల్ లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మేము ముందుంచడం కోసమే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెబుతూ 7వ అధ్యాయం 13, 14 వచనాలు చదవండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము. బాగా వినండి, ప్రతి మాట జాగ్రత్తగానే వినండి, జాగ్రత్తగానే ఆలోచించండి, ఆలోచిస్తూ చదవండి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది అని అంటే అర్థం ఏంటండి? సంకుచితము అని అంటే అర్థం ఏంటి అక్క? మీరు చదువుకున్నారు అక్క? చదువుకోలే? సిగ్గుపడాల్సిన అవసరం లేదక్క, మనమందరం ఒకటే, అంతా మనమే. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేసిన తర్వాత మొట్టమొదట మనం వదిలిపెట్టాల్సింది లేదా మనం చేయాల్సిన మొట్టమొదటి ఉపవాసం ఏంటంటే సిగ్గును వదిలిపెట్టడమే. 100% ఎదగలేం దేవుల్లో, అది ఉంటే చాలా డేంజర్ అది. కాబట్టి దాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టి ఓపెన్గా కూర్చోవాలి, మైండ్ ఓపెన్గా ఉండాలంతే. ప్రభుజీ తల్లి అక్క, మీరక్క నవ్వుతున్నావుగా, నువ్వు చెప్పు. నేర్చుకుందాం, రాదని సేమ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, వస్తుందని కాలు రెగరేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు బైబిల్ చదివేటప్పుడు, మీరు బైబిల్ చదవాలి ఖచ్చితంగా. బైబిల్ చదివేటప్పుడు ఈ విషయాలు అర్థం కావాలి అంటే ఆ పదం ఏంటో, దాని మీనింగ్ ఏంటో తెలియకపోతే కష్టం కదా. ఏమన్నాడు అక్కడ? చదివేటప్పుడు చిన్నప్పుడు నేనైతే తెలుగు మీడియం కాబట్టి, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం కాబట్టి ఈ సంకోచాలు యాకోచాలు అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అర్థమవుతుందా? సంకోచం వ్యాకోచం అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? సంకుచితమై ఉన్నది అన్నాడు. అంటే చాలా ఇరుకు మార్గం, క్లోజ్డ్గా. ఇప్పుడు ఇక్కడ డోర్ ఉంది, విశాలంగా ఉంది, అవునా కదా? అన్న పోలీస్ కదా, జైల్లో దొంగలు ప్రవేశించేటటువంటి ద్వారం ఎట్టుంటుంది? చిన్నగా ఉంటుంది, పెద్ద గేట్ ఉంటుంది, గేట్లో మళ్ళీ ఇంకో గేట్ ఉంటుంది, అవునా కదా? వంగి వెళ్ళాలి. ఇరుకు మార్గం, దాన్ని సంకుచితమై ఉంటుంది, చాలా దగ్గరగా ఉన్నది అని చెప్తున్నాడు. ఏ మార్గము దగ్గరగా ఉన్నదట? జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. నెక్స్ట్ మాట ఏమన్నాడు? దాన్ని కనుగొనువారు. ఏమండి ఈ మాట మాట్లాడింది ఎవరు చెప్పండి మీరు? యేసుక్రీస్తు ప్రభువుల వారు కదా. ఎవరైనా ఈ పట్టించుకుంటారు? ఈ మాటని పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటున్నారు అసలు? గుండెలు గుబేలు మనాల్సినటువంటి మాట యేసుప్రభు మాట్లాడినటువంటి మాట, అవునా కదా? ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ ఒక్కరైనా సరే భయపడుతున్నారా? ఒరిజినల్గా భయపడాల్సినటువంటి మాట మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఏమని చెప్పాడు ఆయన అనంటే అనేకులు. అంటే అర్థం ఏంటి? కౌంట్లెస్ అంటే లెక్కించలేనంత మంది ఉంటే అనేకులు అనేస్తాం. కొందరే నలుగురే ఉన్నారు అనుకో, ఏం లెక్క పెడతాం వాళ్ళని? చూడంగానే కౌంటింగ్ తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు, చూడంగానే అర్థమైపోతుంది ఎంతమంది అనేది. మళ్ళీ ప్రత్యేకంగా 1, 2, 3 అని లెక్క పెట్టాలనేది, అవునా కదా? కాబట్టి కొందరే అనేశాడు. వాళ్ళను లెక్క పెట్టడం కూడా వల్ల కాదు కాబట్టి అనేకులు అనేశాడు. ఈ అనేకులు క్రైస్తవులుగానే ఉంటారట. ఈ అనేకులు నేను క్రైస్తవుడిని అంటాడు, చర్చికి వెళ్తుంటాడు, బైబిల్ చేత పట్టుకొని ఉంటాడు, క్రైస్తవుడు అనేటటువంటి పేరు మీదనే బ్రతుకుతూ ఉంటాడు. కుంపదీసి నేను ఈ అనేకుల బ్యాచ్లో ఏమైనా ఉన్నానా అనే భయం కలగాలన్నా వద్దా? ఆ భయం రావాలన్నా వద్దా? మనకైనా, మీకైనా, నాకైనా, మనకైనా. ఏమో ఆ బ్యాచ్లో కనుక నేనుంటే అనే డౌటు ప్రతి యథార్థవాది, ప్రతి యథార్థవంతుడు, ప్రతి క్రైస్తవుడికి రావాల్సిన డౌట్ అది. ఎందుకనంటే ఏదో మామూలు డల్ స్టూడెంట్ ఎవరో మాట్లాడారు ఈ మాట అని అంటే నువ్వు
లెక్క చేయకుండా ఖాతరు చేయకుండా నేను కాకపోతే ఎవరు వెళ్తారు పరలోకం, నాకు కాకపోతే ఎవరికి వస్తుంది నిత్య జీవం అని చెప్పేసి నువ్వు సాగిపోవచ్చు. కానీ మాట్లాడింది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు. మరి ఆలోచించాలి నా వద్ద, ఎంత ఆలోచించాలి. ఆ అనేకులు అనేకులు అనేటటువంటి మాట ఎందుకు మాట్లాడావు ప్రభు, అనేకులు అనేకులు అనే మాట ఎందుకు మాట్లాడావు ప్రభు అని అంటే 21వ వచనంలో ఆయన ఇంకొక మాట చెప్పాడు, దానికి సంబంధించింది ఒక్కసారి చూడు. 21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును ప్రవేశింపడంట. ఇంతకు ప్రభువా ప్రభు అనేది ఎవరంటారమ్మా? క్రైస్తవుని నేను అనుకునేవాడే తుమ్మితే ప్రభువా, దగ్గితే ప్రభువా, కూర్చుంటే ప్రభువా, లేస్తే ప్రభువా అని అంటుంటాడు, అంతేనే కదా. మరి ఈ ప్రభువా ప్రభువా అనేవాడెవడు కూడా ఎక్కడికి చేరాడట? ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరు ప్రవేశిస్తారు అని చెప్పేసి చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు? తండ్రి చిత్తం ప్రకారం చేయువాడు. మానవునికి వల్లపడందంటూ ఉంటే ఏదైనా అది ఇదే. చాలా ఈజీగానే అనిపిస్తుంది. దేవుని చిత్తంలోనే నడుస్తున్నాను నేను అనేటటువంటి ఆలోచనలోనే నడుస్తుంటాడు. నేను దేవునితోనే ఉన్నాననేటటువంటి ఫీలింగ్లోనే బ్రతుకుతుంటాడు. అలా ఎలా ఆ ఫీలింగ్ ఎలా వచ్చింది నీకు అంటే, తూచా తప్పకుండా ప్రతి ఆదివారం వెళ్తాడు, మధ్యలో ప్రేయర్ మీటింగ్కి వెళ్తుంటాడు, ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతుంటాడు, ఉపవాస కూడికలో ఉంటాడు, అందరికంటే ఫస్ట్ వస్తాడు, అందరికంటే ఫస్ట్ వచ్చేసి పాట పాడతాడు, ప్రార్థన చేస్తాడు, అని చేస్తాడు. ఇప్పుడు అతని ఫీలింగ్ ఎట్టుంటుంది చెప్పండి? ఏం కాకపోతే ఎవరు పోతారు చెప్పు? రెగ్యులర్గా పోతున్నా నేను కదా. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మనం నేర్చుకోవాలి. శరీర కార్యాలు ఉంటాయి చూశారు. శరీర కార్యాలు అని అంటే మనమందరం ఎంతమంది కూర్చొని ఉన్నామో ఇక్కడ, మిమ్మల్ని మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ శరీరం మీతో మాట్లాడటం ఎప్పుడైనా మీరు విన్నారా? శరీరం మాట్లాడటం ఏంటండి విచిత్రంగా కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు ఈ అబ్బాయి, శరీరం మాట్లాడటం ఏంటయ్యా అని ఏమైనా డౌట్ ఉందా? పోనీ డైరెక్ట్ మాటలో చెప్పండి, విన్నారా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. విన్నావా? ఎంతమంది విన్నారు? నాకు 2 మాటలు వినిపించండి. మీరు ఏం విన్నారో చెప్పండి. శరీరం మీతో ఏం మాట్లాడింది, మీరు ఏం విన్నారు? అంటుంటారా? ఇంకా అబ్బా, వెరీ గుడ్. కేవలం మీకు మాత్రమే మీ శరీరాలు మాత్రమే మాట్లాడే, వెనకాల ఉన్నటువంటి వాళ్ళ శరీరాలు మాట్లాడలే ఏమండి అన్నగారు? ఒకటి, ఇది మీటింగ్ కాదు, పబ్లిక్ మీటింగ్ కాదు. అందుకోసమే నేను మీతో ఇంటరాక్ట్ అవుతూ మిమ్మల్ని అడుగుతూ మాట్లాడుతూ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ గంట సేపు మాట్లాడినా 2 గంటల సేపు మాట్లాడినా నేను మాట్లాడిన విషయం మీకు అర్థం కాకపోతే నేను మాట్లాడి దండగా, ఇంత దూరం జర్నీ చేసి వచ్చి దండగా, నేను చెప్పే మాటలు కొన్ని అయినా మీకు హృదయంలోకి ఎక్కితే మార్పు మొదలవుతుంది. దానికోసం నా ప్రయాస. కాబట్టి ఆలోచన చేయండి. శరీరం మాట్లాడితే విన్నరు మీరు. అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను చూడు. కేవలం బైబిల్ చదివేటప్పుడు మాత్రమే కాదమ్మా, ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మాట్లాడుతుంది మన శరీరం మనతో. అవునా కదా? అక్కడ కూర్చున్నటువంటి అన్న శరీరం కానివ్వండి, ఈ అన్న శరీరం మాట్లాడింది, కొంచెం పక్కకు జరిగి అనుకో, ఎంతసేపు అని అట్లుంటావు అని చెప్పింది. ఆ మాట విన్నాడు, టక్కున జరిగిండు అనుకుండు, అంతే. వినపడదు, ఆయనకు మాత్రమే వినపడుతుంది. నిజం ఇది, అంతేనే కదా? అంటే ఏ ఏ క్షణంలో ఎలా ఏ విధంగా మన శరీరం మనతో మాట్లాడుతుంది, ఇది ప్రతి క్షణం మాట్లాడుతుంది. కానీ ప్రమాదం ఏంటో తెలుసా? ఏనాడైనా మీ ఆత్మ మీతో మాట్లాడిందా? ఆ అనుభవాలు, ఆ జ్ఞాపకాలు
ఏమైనా ఉంటే చెప్తారా? మీ ఆత్మ మీతో మాట్లాడిందా? యథార్థంగా చెప్పండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుని సమక్షంలో కూర్చొని ఉన్నాం మనం, అవునా కదా? మాట్లాడకపోయినా మాట్లాడింది అంటే ఏం మాట్లాడడం చెప్పంట నేను, అంతేనే కదా? కాబట్టి యథార్థంగా చెప్పండి, మాట్లాడిందా లేదా ఆత్మ? ఏం మాట్లాడిందో చెప్పటానికి ఆన్సర్ ప్రిపేర్ అయినవా? చెప్పు. మన ఆత్మ మనతో మాట్లాడితే ఎట్టుంటుందో చూపిస్తా నేను ఈ రాత్రి, చూపిస్తా అంతే. ఇప్పుడు మన ఆత్మ మనతో మాట్లాడితే ఎలా ఉంటుందో తెలియాలంటే మనకు క్లియర్ కట్గా, మనకు పర్ఫెక్ట్గా అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే మన శరీరం మనతో ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా మాట్లాడుతుంది అనేది కంప్లీట్గా మనకు ఎక్కాలి, మనకు అర్థం కావాలి. అది అర్థమైతే మన ఆత్మ మాట్లాడే ఆ స్పందనలు మనకు అర్థమవుతాయి. ఇంతకు మీరందరూ నమ్ముతున్నారు కదా మనమే ఆత్మ అని, మనకు శరీరం ఉంది అని, మనమంటే శరీరం కాదు అని, ఇవైతే తెలుసు కదా? ఏం ప్రభుజీ, నీ పేరేం పేరు? గీతనా? ప్రజ్ఞ. కొంచెం జాగ్రత్తగా వినం. ఎందుకంటే ఇప్పుడు శరీరం మాట్లాడే సమయమే ఇది, శరీరం మాట్లాడే సమయమే ఇది. ప్రశాంతంగా పడుకోక ఎందుకురా ఇదంతా నీకు అని అది మనకు బోధ చేసే సమయంలోనే మనం ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాం. కాబట్టి జాగ్రత్త అంటున్నాను. అది మాట్లాడితే ఎట్టుంటుందనంటే ఎంత భయంకరంగా ఉంటుంది శరీరం మాట్లాడితేనంటే. ఏ పనులు చేస్తారు మీరు జనరల్గా? పనులు చేసేవాళ్ళు అంటే, ఎందుకంటే ఇక్కడ నాకు కూలి పని చేసేవాళ్ళు కానీ, బయట తాపి మేస్త్రీలు, బేల్దారి మేస్త్రి పనిచేసేటటువంటి వాళ్ళు కానీ, హార్డ్ వర్కర్స్ ఎవరు కనపడట్లేరు. అందుకోసమే ఏం చేస్తారన్నా మీరు? మెకానిక్, ఎలక్ట్రిషియన్, బస్సు. మీరన్న గారు డ్రైవింగ్. మధ్యాహ్నం మీరు బాక్స్ పట్టుకెళ్తారా, లేకపోతే వాళ్ళు ఎవరైనా పెడతారా, లేకపోతే మధ్యలో హోటల్లో తింటారా? టయానికి బాక్స్ పెట్టి లేదనుకోండి మీ మేడం గారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? బయట తింటారు. తినటానికి సమయం దొరకలేదు, అప్పుడేం చేస్తారు? ఏం చేస్తారు? మెకానిక్ అన్న గారు అస్సలు వదిలిపెట్టలేదు, చాలా ఇంపార్టెంట్ వరకు, అర్జెంట్ వరకు నువ్వు చేయాల్సిందే. లేదు సార్ నేను కొంచెం తినేసి వస్తానంటే, నువ్వు చేసిన తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి కూర్చోబెట్టారు బలవంతంగా నీ పైన ఉన్నటువంటి మేనేజర్స్ కానివ్వండి, లేకపోతే నీ పైన ఉన్నటువంటి పెద్దలు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ తర్వాత ఏమనిపిస్తుంది? ఫైనల్గా ఏమనిపిస్తుంది అంటే, ఒకరోజు ఎట్టనో గట్ట లోపల చాలా రకరకాలుగా శరీరం మనతో మాట్లాడుతున్నప్పటికీ కొంచెం ఓపిక పట్టి భరించరా, భరించు, ఇక్కడ లాభం ఉంది మనకు, బయట ఆప్షన్ లేదు మనకు. ఒకవేళ బయట ఆప్షన్ నీకు ఉందనుకో, అప్పుడు నీ మనసు, నీ శరీరం ఏం చెప్తుంది తెలుసా? ఈ పని ఎంత, వీడి బతుకు ఎంత, ఈసిరిగొట్టురా, బయటికి బా అంటది శరీరం. ఈసిరిగొట్టు అవసరం కూడా లేదు, సమయానికి అసలు మనం పనిచేసేదే భోజనం కోసం. ఈ భోజనానికి సమయానికి భోజనం చేయకుండా భోజనం సమయంలో కూడా పని చేయమనంటే ఈ అవసరమే లేదు, ఈ పని కూడా అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తావా లేదా? నేను బాగా ఎక్కడ గమనించానంటే, చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వ్యవసాయం ఎక్కువ. వ్యవసాయం చేసేటప్పుడు నాట్లు కానీ, కోతకు కానీ, ఈ రెండు నేను చేసినటువంటివన్నీ, వెళ్ళినటువంటివన్నీ. వెళ్ళినప్పుడు ఏం చేస్తారనంటే, ఎక్కువ పని జరగాలి అని చెప్పేసి ఆ పొలం ఓనర్ ఏం చేస్తాడనంటే, అమ్మమ్మ కొంచెం తినండి, తిందాంలే, ఇదొకటి మనం ఒక్కటి తీసేస్తే అయిపోతుంది అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు ఎవరో ఒకరి శరీరం బలంగా మాట్లాడుతుంటుంది, చాలా బలంగా ఫోర్స్ఫుల్గా మాట్లాడుతుంటుంది. ఏంది బా, ఎప్పుడైనా కూలీని పెట్టుకున్నావా లేదా? చాలా సీరియస్ అయిపోతారు, అంతే స్ట్రేట్ అయిపోతారు. ఇంకోసారి వస్తే చూడనుకు, ఇంకోసారి వస్తావా మా ఇంటికి, కూలికి రమ్మని పిలుస్తావా? ఏంది ఆకలి అవుతుంది అంటే ఇదిగోయి అదిగోయి, ఈ పని చేయి ఆ పని చేయటమే నువ్వు. మీరు వస్తారండి, లేకపోతే లేదు, నేను పోతున్నా. అందరు రోజులు పెట్టి అందరినీ గంటేసి ఆవిడొక్కడు వెళ్ళిపోతుంది. నేను తింటా అంతే,
ఆవిడని చూసి ఇంకోలు కథం లేచిపోతారు. ఓనర్ చూస్తుంటాడు, ఏమీ చేయలేడు. ఫైనల్గా ఏం చేయలేక సరే తినండి. ఇంకేం చేస్తాడు చెప్పు? సరే తినండి, కాస్త తొందరగా తినను. ఏంది తొందరగా తినాలా? మెల్లగా తింటావు అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఏం జరుగుతుంది? దేనివల్ల ఇదంతా? ఎంత ఫోర్స్ఫుల్గా నీ శరీరం నిన్ను నడిపిస్తుందో మనకు అర్థం కావాలి ఈ రాత్రి. ఇంతేనా? శరీర కార్యాలు అని చెప్పాను. అసలు శరీర కార్యాలు అంటే శరీరం యొక్క యాక్టివిటీస్, శరీరం ప్రదర్శించేటటువంటి నటనశాల అన్నమాట. అది ఎలాంటి యాక్టివిటీస్ కలిగి ఉన్నది ఈ శరీరం అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి అంటే గలతీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం ఒక్కసారి. 5వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, 19వ వచనం. ఏంటంటే శరీర కార్యములు స్పష్టమై ఉన్నాయంట, స్పష్టముగా కనబడుతున్నాయంట. ఏంటంటే అవేవనగా, బాగా వినండి, జారత్వము, నెక్స్ట్ అపవిత్రత, కాముకత్వము. ఇప్పుడు ఈ పదాలు చదువుకుంటూ పోతే మనకు అర్థమవుతుందా? ఏంటో చదువుకుంటూ పోయినా మంచి కానండి. ఒక్కొక్క పదాలు, ఇప్పుడు కాముకత్వానికి బానిసైనటువంటి వ్యక్తులను చూడండి. మా సైడు జరిగినవే చెప్తా, ఊహించి కూడా కాదు, జరిగినవే చెప్తా. భార్య కామమునకు అలవాటై వేరే పురుషుడికి, వాడు ఈవిడ కుమ్మక్కై భర్తను సెల్లు ఛార్జింగ్ పెట్టే వైరు మెడకు జుట్టి గట్టిగా 2 పక్కల గుంజి చంపేశారు. ఏం చేశారు వీళ్ళు? హత్య చేశారు. ఎందుకోసం చేశారు? ఎవరు చెప్తే చేశారు చెప్పండి మీరు? అది అలా క్యాచ్ చేయాలి పాయింట్ మీరు. ఎవరు చెప్పారు వాడిని చంపమని? ఎవరు చెప్పారు? ఆర్డర్ ఎవరు ఇచ్చారు చెప్పు? శరీరం చెప్పింది. హత్య చేసిర్రు. తాళి కట్టిన భర్త కదా, సంబంధం లేదు, అట్లాంటి పట్టింపులు మనకు లేవు, మన హిస్టరీలో లేవు, మన రాజ్యాంగంలో లేవు అని చెప్తుంది ఎవరు? శరీరం. అది ఎట్ట మాట్లాడుతుందో, ఎంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతుందో చూడండి ఒకసారి. అవునా కదా? అదిగో అక్కడ కూర్చున్నాడు తమ్ముడు, వాళ్ళ ఊరిలోనే ఇది జరిగింది. ఇలాంటివి ఎన్ని జరిగి ఉంటాయి తమ్ముడు? 3 జరిగినాయి, 3 ఫ్యామిలీలు. ఇంకా వేరే చోట ఇంకొక ఊరు, పేర్లు ఏం చెప్పలే కానీ నేను పరిచర్యకు వెళ్ళినటువంటి ఊరు. అది బండరాయి తీసుకొని తల మీద కొట్టి చంపేసింది భార్య భర్తను. ఎవరితో కలిసి? ఇంకొకటితో కలిసి, ప్రియుడితో కలిసి. ఎవరు చెప్పారమ్మా నిన్ను చంపేయమని? ఎవరు చెప్పారు? శరీరం చెప్పింది. శరీరం మనతో ఎన్ని రకాలుగా మాట్లాడుతుందో మనకు అర్థమైతేనండి, దాన్ని ఎక్కడ దాని పీక నొక్కాలో, ఎక్కడ దాన్ని వంచాలో మనకు అర్థమవుతుంది. ఎందుకో చెప్పనా? ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఓన్లీ ఈ శరీరాన్ని జయించలేకనే నరకానికి పోతున్నాం మనం. సింపుల్. శరీరానుసారులు, ఆత్మానుసారులు. ఆత్మానుసారులు శరీరం చెప్పే ఒక్క మాట కూడా వినరు, పట్టించుకోరు. శరీరానుసారులు ఆత్మ చెప్పే 1 వర్డ్ కూడా పట్టించుకోరు అనేది పక్కన పెట్టండి. అసలు వాడిలో ఉన్నటువంటి ఆత్మ కోమాలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అది? అందుకోసమే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? ఎఫెసీ పత్రిక 2:1 మీ అపరాధముల వలనను పాపముల చేతను ఎవరు? మీరు చచ్చిన వారై ఉండగా. మీరు చచ్చిన వారై ఉండగా అంటే మీరెవరు? మీరంటే ఎవరండి? శరీరాలు కాదు మాట్లాడుతుంది దేవుడు అక్కడ. మీరు అంటే ఎవరు? శరీరం, ఆత్మ. మనమంటే ఎవరు? మీ ఆత్మ చచ్చిపోయి ఉండగా, కంటిన్యూషన్, ఆయన మిమ్ములను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. మీరు చచ్చిపోయి ఉన్నారు, ఆ దేవుడు క్రీస్తుతో పాటు మిమ్మల్ని బ్రతికించాడు అని అన్నప్పుడు, మీరు చచ్చిపోయి ఉన్నారు అని అన్నప్పుడు శరీరం అని ఎట్లా అంటాం మనం? శరీరం బ్రతికి ఉండటం కాదండి, బాగా బలిసిపోయి ఉంటుంది. తెలంగాణ లాంగ్వేజ్లో చెప్తున్నాను. అంటే బలంగా ఉంటుంది శరీరం. ఎంత బలంగా ఉంటుందని అంటే, మనల్ని వంచి తన కోరికలను మన చేత జరిపించేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మనమందరం కూడా బానిసలం తెలుసా? కాదండి, మాది స్వతంత్ర భారతదేశం అంటారా? నువ్వు స్వతంత్ర భారతదేశంలో బ్రతుకుతున్నాను, నువ్వు బానిసవే. ఎవరికి? ఈ శరీరానికి బానిసవి అనే వాస్తవం మనకు అర్థం కావాలి. శరీరానికి బానిసలం మనం. అందుకోసమే ఎన్ని కార్యక్రమాలు చేస్తుంది ఈ శరీరం, ఎలా చేయిస్తుంది ఈ శరీరం
అని అంటే కొన్ని మాటలు గల్తీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఇక్కడ అభిచారం అంటే అర్థం తెలుసా మీకు? చాలా మంది పండితులు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా తెలియని పదం ఇది. అభిచారము అని అంటే పిల్లలను దేవునికి బలిచ్చే కార్యక్రమం. పసిపిల్లలను ఆ కాలంలో అదే జరిగేది, నరబలి చేసేటటువంటి కార్యక్రమాన్ని అభిచారము అని అంటారు. అభిచారము. అందుకోసమే విగ్రహారాధన వెంటనే పక్కనే ఉంది ఆ పదం. విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు బాగా వినండి. ఈ మాట దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. ఏమి ద్వేషములు. ఒరిజినల్గా ఇక్కడ అర్థం కావాలి. ఈ విషయం అంతా ఈజీగా అర్థం అయ్యేటటువంటి విషయం ఏమి కాదు. మనకు ఎప్పుడు ద్వేషం పుడుతుంది? ఇప్పుడు మీ పేరేం పేరన్నా? తిరుపతయ్య. అక్కడ కూడా తిరుపతయ్య అనే పిలుస్తారా? ఇప్పుడు ఎన్న ఉన్నాడు, ఆయన కొలిగ్స్ ఉన్నారా? మిగతా వాడు అరే తిరుపతయ్యను పెట్టుకోవటమే దండగరా, పని రాదు పడరాదు, ఏం చేస్తాడో ఏమో పని అని అన్నారే అనుకో. ఆ విషయం వేరే వాడు వచ్చేసి, అన్నా నీ గురించి ఏం చెప్పారో తెలుసా, పలానా ఆయన ఇట్లా అంటున్నారన్నా, నువ్వు లేనప్పుడు నీ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారన్నా అని చెప్పేసి అన్నారు అనుకో. నీళ్లు పోసే పనిలే, ఇత్తనం వేయాల్సిన పనిలే, మొక్క మొలుస్తుంటుంది. అవునా? మొక్క మొలుస్తుంటుంది అంతే. అంటే వితిన్ సెకండ్స్లో ఆ స్పందనలను రెడీ చేసి మనకు అందించేటటువంటిది ఏంటో తెలుసా? ఫుల్ యాక్టివేట్లో ఉండేటటువంటి శరీరం. ఒరిజినల్గా ఏ దూషణ మాటలు కానివ్వండి, ఏ నిందలు కానివ్వండి, ఎలాంటి మాట కానివ్వండి, ఏ ఒక్క మాట కూడా ఆత్మానుసారుడికి తగలవు. తగిలి ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంత జాగ్రత్తగా, ఇంత ప్రశాంతంగా, పర్ఫెక్ట్గా బ్రతికేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారు 100% ఆత్మానుసారుడు గనుకనే ఒక్క పూట మనకు భోజనం దొరకకపోతే అల్లాడిపోతాం, అవసరం కొట్టేస్తామంతే. భోజనాల కోసం చంపేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి సమాజంలో? మనుషులే. భోజనాల కోసం తమ్ముడు వాళ్ళ పెద్దక్క కూతురు మ్యారేజ్ రోజు నాకు మటన్ పెట్టలేదని చెప్పేసి గొడవ మామూలుగా కాదు, రచ్చ లేపేసి తలలు బగలగొట్టుకొని ఫైనల్గా అసలు నాకు దక్కనిది ఎవడికి దక్కడానికి వీల్లేదని చెప్పేసి పోయి ఆ కూర గిన్నె మొత్తం రివర్స్ చేసిపోయి, నేను తినని ముక్కలు ఎవడు తినకూడదని చెప్పి గిన్నె లేపి నేలపాలు చేసిండు. ఇంత కార్యక్రమం ఎవరు చేయించింది? వీడి చేత ఇంత కార్యక్రమం ఎవరు చేయించారు? ఇంతమంది తలలు పగలగొట్టింది ఎవరు చెప్పి? ఇప్పుడు ఎవరో ఆపరేట్ చేసి నీ చేత ఇవన్నీ చేయిస్తున్నారు. కానీ అంత నాలెడ్జ్ ఉండాలంటే ఈ ప్రపంచంలో ఎవరికి రాదు, ఈ గ్రంథం తెలియజేస్తే తప్ప. ఇది తెలియజేసేంత వరకు మనం ఎవరికి బానిసో మనకు తెలియదు. మనం ఏమనుకుంటాం తెలుసా? మనం స్వతంత్రులమే అనుకుంటుంటాం. కానీ మనం బానిస అన్న సంగతి మనకు అర్థం కావాలి రాత్రి. ద్వేషములు. నెక్స్ట్ మాట, ఇంకా నెక్స్ట్ అదే కదా, కలహాలు, గొడవలు. మత్సరం అంటే ఏంటండి? అదేదో ఉంటుందండి మచ్చలుగా అని ఆలోచిస్తేనే నేను. మత్సరము అంటే పక్కోడు ఎదుగుతుంటే, పక్కోడు బాగుపడిపోతుంటే, పక్కోడు ఏదో కొనుక్కొస్తే, పక్కోడు ఏదో సాధిస్తే మనం తట్టుకోలేము, మన వల్ల కూడా కాదు. చూడు, దాన్ని ఏమంటారు? దాన్ని అంటారు ఏమని? మత్సరం. ఇది ప్రతి మనిషికి ఉందా లేదా? మన పక్కోడు గెలిచాడు అనుకో, ఆ రోజు రాత్రి మనకు ఉపవాసమే, నిద్ర పట్టదు, తిండి ఎక్కదు, ఎంత బాధ కలుగుతుందో. మనతో పాటు వాడు కూడా ఫెయిల్ అయింది అనుకో, ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఎవరు ఏమన్నా కూడా జవాబు దొరుకుతుంది మనకు. ఏంద్రా అని అంటే, నేను ఒక్కనే ఫెయిల్ అయినానే, ఇది వాడు కాలే, వీడొక్కడే ఫెయిల్ అయ్యాడు అనుకో, అప్పుడు ఉంటే తలనొప్పిడికి. అవునా కదా? ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మకు ఈ ఫరకులు ఉండవు. నిజమైన ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తి ఉంటాడు చూసారా? యేసుక్రీస్తునే మాట్లాడదాం, యేసుక్రీస్తు గురించే మాట్లాడదాం. ఈరోజు మనమందరము నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది లేదు, అది లేదు అని వాటి కోసం పోరాటం చేయటం మాత్రమే కాకుండా, వాటి కోసం ఆరాటపడటం మాత్రమే కాకుండా, వాటి కోసం ఒకరిని తొక్కటం, వాటి కోసం తప్పులు చేయటం, వాటి కోసం అన్యాయం చేయటం, వాటి కోసం చేయకూడని పనులన్నీ చేస్తూ ఉంటాం మనం. వీటి కోసం ఏవో చిన్ని వస్తువుల గురించి ఎన్నో తప్పుదములు చేస్తూ ఉంటాం. అదే యేసు ప్రభు ఏనాడైనా తిండి కోసం బాధపడ్డా, ఆరాటపడ్డా, ఏం ధరించుకోవాలరా రేపు నేను అని అన్నాడని ఆలోచించిండా? తిండి కోసం, బట్ట కోసం, ఈ లోకం కోసం, లోకంలో ఉన్న దానికోసం ఏనాడైనా ఆయన దగ్గరికి వెళ్ళి అడిగినావు అనుకో, ఏముంది నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు నిరుపేదవాడివి అని అన్నావు అనుకో, ఆయన అంటాడు, నా ఆస్తి చెప్పమంటావా? నీకు ఆస్తి కూడా ఉందా? నువ్వు కొలవగలుగుతావా? నా ఆస్తి చెప్తే ఈ భూమి ఎంత పెద్దది చెప్పు, ఇది నాదే అంటాడు. ఇంకేం కొలుస్తావు? నువ్వేం 4 ఎకరాలు, 10 ఎకరాలు, 100 ఎకరాలు వేసుకొని కలరింగ్ ఇస్తున్నావా? అరే ఉన్న భూమి అంతా నాదరా నాయనా అని అన్నాడే అనుకో,
జవాబు ఎక్కడిది? అంతేనా కదా? ఈ విషయాలు మీకు అర్థం కావాలంటే ఒక మస్తు అద్భుతమైనటువంటి మాట చెప్తాను. మానవ సమాజం ఎప్పుడో దారి తప్పిపోయింది కాబట్టి ఈ వాస్తవాలు, ఈ ప్రామాణికమైనటువంటి విషయాలు అర్థం కావట్లేదు. కానీ ఒరిజినల్గా దేవుడు మొట్టమొదటి మానవుణ్ణి సృష్టించినప్పుడు మనుషులు ఎలా బ్రతకాలని సృష్టించాడో తెలుసా మీకు? ఆఖరికి మన ఇశ్రాయేలీయులకు కూడా ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? లేవియకాండం 25వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఒక్కసారి చూద్దాం. ఏం ఆజ్ఞ ఇచ్చాడో చూద్దాం మనం ఒక్కసారి. 25:20 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. దీని అర్థం చెప్పండి మీరు. ఈ రోజండి ఎంత విచిత్రం అంటే, తెల్ల పేపర్ మీద ప్రింట్ తీయించి పెన్నుతో ఏవో గీకేసి వీడికి వచ్చిన అక్షరాలతో రాసేసి ఈ పేపర్ తీసుకొని కోట్లు లక్షలు తీసుకొని ఈ భూమి నీదే అంటున్నాడు. కరెక్ట్గా మీరు ఆలోచిస్తే మాత్రం నిజంగా పెద్ద జోక్ ఇది. అస్సలు ఆలోచిస్తే ఎంత విడ్డూరం విచిత్రం అనిపిస్తుంది అని అంటే, ఒరే ఈ భూమి ఎవరిది చెప్పరా? ఈ భూమి ఎవరిది? దేవునిది. ఈయన చూడు, చిన్న ముక్క తీసుకొచ్చేసి 10-15 పేపర్లు ఉన్నటువంటి ఆ పేపర్లను తీసుకొచ్చేసి ఇంకో పట్టుకో, ఇది నీది అంటాడు. ఎంత విడ్డూరం అది, అవునా కదా? కానీ దేవుడు ఏం ఆజ్ఞాపించాడు మనుషులకు? భూమిని ఏం చేయకూడదట? శాశ్వత విక్రయం చేయకూడదు. ఆ భూమి నాదే. బా, ఏమనన్నాడా? మీరెవరు అనుకుంటున్నారు? మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు అన్నాడు. ఎవరి యొద్ద? దేవుని యొద్ద కాపురముంటున్న పరదేశులు మీరు. మీది దేశం కాదు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికి కొన్ని రోజులు ఉంటారు. కొన్ని రోజులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నివాసం చేయాలి. అంటే కరెక్ట్గా మనకు అర్థం కావాలంటే ఈ లోకం లాడ్జ్ లాంటిది అనమాట. ఎలాంటిది? మనం బయటికి ఎక్కడికైనా వెళ్తాం, చెన్నై, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తాం కదా. ఒక 5 రోజులు, వారం రోజులు, 10 రోజులు ఉంటాం. అక్కడ ఉన్నప్పుడు ఏం చేస్తాం? లాడ్జ్లో ఒక రూమ్ తీసుకుంటాం. ఆ రూమ్లో బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటుంది, అన్ని షోయింగ్కి సంబంధించినటువంటి మొక్కలు కానివ్వండి, రకరకాల అన్ని డెకరేషన్స్ అన్నీ చాలా ఉంటాయి లోపల. అంతేనా కదా? వాటర్ తాగడానికి చక్కటి బాటిల్ ఉంటుంది. టవల్ అయితే అద్భుతంగా ఉంటుంది, మన ఇంట్లో కూడా ఉండదు అంత అద్భుతమైనటువంటి టవల్ ఉంటుంది. అవన్నీ సామాన్లు ఉంటాయి కదా, అవునా కదా? 10 రోజులు అయిపోయిన తర్వాత వాటన్నిటిని సర్దుకున్నావు అనుకో బ్యాగ్లో. ఓట్లోడు ఏమంటాడు? ఏడికి రో, ఏడికి అంటాడా? నువ్వు యాత్రికునివి బిడ్డ, వచ్చినవు, ఉన్నవు, అనుభవించినవు, బయటికి సైలెంట్గా సింగిల్గా ఎంటీ హ్యాండ్తో వెళ్ళిపో. సర్దుకొని పోవటానికి ఇక్కడ ఏవి, నువ్వు వచ్చేటప్పుడు ఏవి తీసుకురాలే, నువ్వు పోయేటప్పుడు ఏవి తీసుకొని పోకూడదు అంటాడా? వాడుకొని వదిలేసి రావాలి. ఈ భూమి కూడా అంతే. దేవుడు అందుకోసమే సృష్టించాడు. అందరికీ సమానంగా పంచాలి అని అనుకున్నాడు. అందరూ సమానంగా ఉండాలి అని అనుకున్నాడు స్టార్టింగ్లో. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎట్లాంటిదో తెలుసా? భూమి ఒక అనాథాశ్రమం లాంటిది. ఇప్పుడు చెప్పండి, నిజమైన అనాథాశ్రమం ఒకటి ఉందనుకోండి. ఒక వ్యక్తి దాన్ని నడిపిస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు, భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు అక్కడ ఒక 1000 మంది ఉన్నారు. అందులో ఆ 1000 మందిని నించోబెట్టేసి అందులో పేదోడెవరు, బీదవాడెవడు, ధనవంతుడెవడు, అందులో గొప్పోడెవడు, తక్కువ వాడెవరు అనే ప్రశ్నలకు, అసలు ఆ ప్రశ్నలకు అవకాశం ఉంటుంది అక్కడ? అందరూ సమానమే. అందరు నువ్వు అనుకుంటే బీదోళ్ళే, అందరు నువ్వు అనుకుంటే ధనవంతులే. అంతేనా కదా? నువ్వు అనుకుంటే అందరు గొప్పోళ్ళే, అందరు తక్కువలే. అక్కడ ఏమి లేదు, జాతి లేదు, కులం లేదు, డబ్బు లేదు, పేదరికం కూడా లేదు, ఏమీ లేదు. ఎందుకు? అందరినీ పోషిస్తున్నది ఒక ఆయన ఉన్నాడు. అందరికీ 3 పూట్లు సమానంగా పెడతాడు, తిన్నంత పెడతాడు. ఒకడు ఎక్కువ తింటాడు, ఒకడు తక్కువ తింటాడు. ఎక్కువ తిన్నోడు 4-5 మూరలేం ఎదగడు. అంతేనా కదా? ఎంత ఉంటాడు అంతే ఉంటాడు. ఈ సృష్టిని ఒక అనాథాశ్రమంలా దేవుడు పోషించాలి అనుకున్నాడు. కానీ దేవుని ఆజ్ఞలు మీరి, దేవుని ఆజ్ఞలను అతిక్రమించేసి ఏం చేశారో తెలుసా? భూమినే కేకు ముక్కల్లా కట్ చేసి ఇది నాది, ఇది నీది అని చెప్పేసి ఏం చేసుకున్నారు? భూమిని కోసుకొని పంచుకోలేక పేపర్లు రెడీ చేసుకొని ఆ పేపర్ల మీద ఎన్నో తమకు తెలిసినటువంటి రాతలతో గీతలు గీసుకొని ఇది నీదరబై, ఇది నాదరబై, ఇది నువ్వు ఉంచుకో, ఇది నేను ఉంచుకుంటా అని చెప్పేసి ఏమైపోయాడు మనిషి? ఇదంతా చేయించింది ఎవరు చెప్పండి మీరు? ఇప్పుడు ఇదంతా చేయించింది ఎవరు? అవునా కదా? ఒరిజినల్గా ఆత్మ యొక్క ఫీలింగ్ ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా? అరే ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏది మనది కాదు, ఈ లోకమే మనది కాదు అంటది ఆత్మ అయితే. కానీ శరీరం అయితే, ఒరే ఇది నా లోకమేరా, ఇది మనదే. ఓ పాట ఉంటుంది, మట్టి నుండి పుట్టింది మట్టికి చేరింది,
ఆరని అగ్నికి ఆత్మను పంపేస్తోంది. తెలుసుకో ఈ నిజాన్ని, నీ శరీరమే. అబ్బా, అవునా కదా? ఎంత పని చేస్తుంది ఈ శరీరం. ఇన్నింటికి కారణం, ఇన్నింటికి కాదు, భూలోకంలో జరిగే ప్రతి అనర్థానికి గల కారణం ఒకే ఒక్కటి, నీ శరీరం. అవునా కదా? అంతేనా కదా? అందుకోసమే ఆయన అన్నాడు, ఎవరు? యాకోబు గారు 4:1 యాకోబు పత్రిక రాస్తూ మంచి మాట అన్నాడు ఆయన. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. మీలో యుద్ధాలు, పోరాటాలు. ఇప్పుడు చెప్పండి, దేని నుంచి కలుగుతున్నావమ్మా? దేని నుంచి కలుగుతున్నవి? ఆత్మల లోకంలో పోరాటాలు ఉండవు. ఎందుకు? అక్కడ అవయవాలు ఉండవు. ఈ మట్టి దేహాలు, ఈ మట్టి అవయవాలు ఉండవు. చదవండి. మీ భోగేచ్ఛల నుండియే కదా మీ అవయవములలో పోరాడు. మీ భోగేచ్ఛల నుండియే కదా ఈ పోరాటాలు, ఇదంతా కూడాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. చూడండి. ఇప్పుడు రండి, గలతీలకు రాసినటువంటి పత్రిక 5:19 దగ్గరికి రండి. 5 గలతీ పత్రిక. మత్సరములు అన్న దగ్గర ఉన్నాం మనం. ఆ తర్వాత క్రోధములు, కక్షలు. కక్షలు కక్షలు ఇదైతే తెలుసు కదా మీకు? తెలిసి ఏంటండి, లోపల విప్పితే చాలా ఉంటుంది. అంతేనా? ఉందా లోపల? ఉండకుండా ఎట్టుంటుంది? ఉంటుంది, లోపల ఉంటుంది అది. అంతేనా కదా? స్త్రీలను అడిగితే ఏమంటారు తెలుసా? నీ శత్రువు ఎవరు చెప్పు తల్లి అని అడిగినాం అనుకో, ఇంకెవరు? మా అత్తే. డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అతను అడిగినాం అనుకో, ఎవరమ్మా మీ శత్రువు అని చెప్పేసి అతను అడిగితే ఏమంటది? వాళ్ళే. ఇంకో విచిత్రం మీకు అర్థం కావాలి ఇక్కడ. స్త్రీలు ఎట్లాంటి వాళ్ళనంటే అయస్కాంతం అనే పదార్థం తెలుసా మీకు? ఏమండి, అయస్కాంతం అనే పదార్థం తెలుసా? అయస్కాంతం తెలుసు కదా? దానికి 2 ధ్రువాలు ఉంటాయి, 2 పోల్స్ ఉంటాయి. చెప్పండి, చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పండి కాస్త. 2 పోల్స్ అయస్కాంతానికి. సౌత్ పోలు. ఇప్పుడు అనుకోండి, సౌత్ పోలు పురుషుడైతే నార్త్ పోలు స్త్రీ. నార్త్ కలిపితే అంటుకుంటుందా? అసలు ఆకర్షించబడుతుందా? ఏం చేస్తుంది? అంతే, అసలు అవతల పని అంటే ఉంటుంది. స్త్రీల వ్యవహారం అట్లనే ఉంటుంది. మీరు స్త్రీలే కాబట్టి మీరు చెప్పాలి, మేము చూసి చెప్తాం, మీరు అనుభవించి చెప్తారుగా. అవునా కదా? మేమైతే చూస్తున్నాం, దాంతోపాటు బైబిల్ కూడా చదువుతున్నాం. అబ్బా నిజమే తండ్రి, అసలు కళ్ళ ముందు కనబడుతుంది, ఇక్కడ నువ్వు అంతే రాయించడం అన్నట్టు ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? దేనివల్ల? ఇది శరీరం వల్లనే, సమస్తం శరీరం వల్లనే. కక్షలు కానివ్వండి. తర్వాత ఏమన్నాడు ఇంకో మాట? భేదాలు, ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద, ఈ భేదాలు, ఈ తేడాలు, ఈ తారతమ్యాలు, ఇవన్నీ దేన్ని బట్టి? అన కదా? అందంగా ఉన్నోడు ఏం చేస్తాడు? అందంగా లేనోని తృణీకరిస్తుంటాడు. అందంగా ఉన్నాడు ఏం చేస్తాడు తెలుసా? వాడి అందమే వాడిని పాడు చేస్తూ ఉంటుంది అహంతో. అవునా కదా? ఇంక బాగా అందంగా ఉన్నారనుకో, భూమి మీద ఎందుకు ఆగుతారు, నేల మీద ఎందుకుంటాయి అడుగులు? అవునా కదా? గాలిలో. ఇవి ఏదో కొత్త వింతవేమి కాదు, మనం డైలీ చూస్తున్నవే, మనుషులలో కనబడే విషయాలే చెప్తున్నాను. అంతేనా కదా? కొత్త అయితే కాదుగా. కాబట్టి భేదాలు ఎలా క్రియేట్ అవుతాయో చెప్తున్నాను. భేదములు డబ్బును బట్టి కూడా. మా ఇల్లు చూసేవా ఎట్టుంటుందో? మీ ఇల్లు బిల్డప్ కొట్ట మాకు నా ముందు ఏమనుకుంటున్నావు? కొంతమంది మాట్లాడుతుంటారు, ఏంది ఎక్కువ చేస్తున్నావు, మా బాత్రూమ్ ఖరీదు లేదు నీ ఇల్లు, మా కిచెన్ ఖరీదు లేదు మీ ఇల్లు, ఏమనుకుంటున్నాను? ఏంది ఇదంతా? భేదాలు. దేని బట్టి వచ్చే ఇవంతా? దృశ్యమైన వాటిని బట్టి, ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను బట్టి, శరీరం పుట్టించే యాక్ట్స్, కార్యకలాపాలు, శరీర కార్యాలుగా ఇక్కడ దేవుడు అభివర్ణించాడు. కాబట్టి ఇంకా ఫైనల్ ఇదేనా? విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి అని చెప్పేసి అన్నాడండి. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచన చేయండి. ఇంకో విచిత్రమైన మాట చెప్తాను మీకు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవట కదా?
ఒక్కసారి మనసులు అలానే పెట్టుకొని 22వ వచనం చదవండి. 22వ వచనం చదవండి. ఆత్మ గురించి మనకు అసలు అవగాహన కూడా లేదు తెలుసా. ఆత్మ గురించి ఎంత చెప్పినా మనకి ఎక్కదు. ఎందుకంటే దాని గురించినటువంటి అవగాహన మనకు లేకపోవడం వల్ల. నువ్వు ఆత్మానుసారుడు అయితే ఏం జరుగుతుందో చెప్తున్నాడు. అబ్బా 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 అబ్బా, ఎంత మంచి పదం అండి. ఈ ప్రేమ గురించి ఒక మాట చెప్తాను. ఒక అమ్మాయి అందంగా ఉండడం చూస్తాడు, శరీరాన్ని చూస్తాడు. వెళ్ళి వీడేం మాట్లాడుతుంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. అసలు ప్రేమ అనేది శరీర కార్యమా, ఆత్మకార్యమా? అది అసలు శరీరానికి సంబంధించినటువంటి కార్యాలలో ప్రేమ అనేది ఉందా? కానీ వీడేం మాట్లాడుతున్నాడు? అసలు సమాజానికి అవగాహన ఉందా? శరీర కార్యాలు ఏంటి, ఆత్మకార్యాలు ఏంటి? శరీరంలో పుట్టింది వీడికి కోరిక. దానికి వీడు పెట్టుకోవాల్సిన పేరేంటో తెలుసా? నాకు నీ మీద కామం పుట్టుకొచ్చింది అని చెప్పాలి వెళ్ళి. వాస్తవం అది. పువ్వు తీసుకెళ్ళేసి గదే చెప్పాలి నువ్వు. నీ చర్మం నన్ను ఆకర్షించింది అని చెప్పాలి వీడు. ఇది అది చెప్తాడా? ఆత్మకార్యాన్ని పట్టుకొచ్చి చెప్తాడు వీడు. వీడికి ఈ డిఫరెన్స్ తెలియదు. వీడికి ఆడికి కదా ఎవడికి తెలియదు. స్త్రీ కూడా ఏం చేస్తుంది, పురుషుడి దగ్గరికి వెళ్ళేసి బాగా నచ్చితే ఐ లవ్ యూ, ఏమి ఐ లవ్ యూ అట. అది అసలు ఆ పదం కూడా అర్థం తెలుసా? అసలు ప్రేమ ఎంత గొప్పదండి. అసలు మామూలు విషయం అనుకుంటున్నారా? ప్రేమ నీకుంటే నొప్పి, బాధ, కష్టం, ఇబ్బంది ఏముండవు. అవన్నీ ఎక్కడుంటాయి? శరీర కార్యాల్లో కనపడుతుంటాయి. అవన్నీ అవలక్షణాలన్నీ శరీర కార్యాల్లో. ఆనందకరమైన కార్యాలన్నీ ఎక్కడుంటాయి? వీటిని బట్టి అర్థం కావాలి మనకి. ఏనాడు సంతోషం లేదు, ఏనాడు మనశ్శాంతి లేదని అంటే నీ ఆత్మ ఎప్పుడో చచ్చింది, నీ ఆత్మ ఎప్పుడో బెడ్ మీద ఉందని, కోమాలో ఉందని అర్థం. అవునా కదా? ప్రేమ. నెక్స్ట్ పదం. అబ్బా, ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషమే. ఆస్తి లేదనుకో దుఃఖం. మేమేంటంటే మాకు ఏమీ లేదు అని బాధపడుతున్నాడు. ఎవడు? శరీరానుసారుడు. ఆస్తి కాదు కదా, ఏమీ లేకపోయినా ఆనందంగానే ఉంటాడు, సంతోషంగానే ఉంటాడు. ఎవరు? ఆత్మానుసారుడు. ఆత్మానుసారుడు ఎల్లప్పుడూ ఐశ్వర్యవంతుడే. అతను ఎల్లప్పుడూ ఎలా ఉంటాడంటే ఆయన సంతోషము. నెక్స్ట్ మాట. అబ్బా, సమాధానము. ఎవరితో వైరం ఉండదు ఆయనకు, ఎవరితోనూ వైరం పెట్టుకోడు ఆయన. ఎందుకంటే ఆయన నువ్వు శరీరాన్ని తిట్టినా, కొట్టినా, శరీర సంబంధమైన కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా, అందుకోసం యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్తారు తెలుసా? నీ దగ్గర నుంచి ఎవరైనా నీ పై వస్త్రము, నీ పై గుడ్డను గుంజుకపోయారు అనుకో, శరీరానుసారుడు ఏం చేస్తాడు? హే దొంగ దొంగ దొంగ, నా బట్ట పడకపోతున్నాడు, ఏమంటారు దీన్ని, నా ఖర్చిపు అని చెప్పేసి అంటుంటాడు. అదే ఆత్మానుసారుడైతే, బ్రదర్ నీకెంత అవసరం ఉందో కానీ ఉండు, ఈ సొక్క కూడా తీసుకో. ఇది ఆత్మానుసారుడి స్టైల్. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి విధానం. అవునా కదా? అసలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందిలే శరీరానుసారుడికి. అవునా కదా? ఎవరైనా ఒక 500 రూపాయలు తీసుకున్నారు, అన్నా రేపిస్తానే అని చెప్పి తీసుకుంటాడు. ఎవరో మనం క్రైస్తవులు. మన దగ్గర 500 తీసుకెళ్ళాడు, రేపే ఇస్తానే అంటాడు. ఏదో పరిస్థితి బట్టి రేపు ఇవ్వలేకపోయిండు. మనం ఏమంటాం? ఏమిరా రేపే అంటివి, అందుకోసమేరా మిమ్మల్ని నమ్మొద్దు, ఇంకోసారి అడుగురా ఇస్తానేమో మనమే అంటుంటాం. అవునా కదా? ఒకవేళ ఆయన ఇవ్వను అన్నాడే అనుకో, ఇంకెట్టుంటుంది పరిస్థితి? 500కే. కానీ ఆత్మానుసారుడు ఎట్లా చేయాలట, ఎట్లుండాలట? యేసు ప్రభు చెప్పాడు, కొండ మీద ప్రసంగంలోనే చెప్పాడు. ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 6వ అధ్యాయము 35. మీరైతే ఎలాంటి వారిని గురించి అయినను నిరాశ పడకుండా ఎవరిని ప్రేమించాలి? ఇది శరీరానుసారులకు వల్ల పడే పనేనా? శరీరానుసారులకు వల్ల పడే పనేనా ఇది? ఇది చాలా డెడ్ ఈజీ. ఆత్మానుసారుడికి ఇది చాలా డెడ్ ఈజీ. అవునా కదా? కానీ శరీరానుసారులకు వల్ల పడుతుందా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మహానుభావుడు యేసుక్రీస్తు ప్రభులు వారు, శత్రువులను ప్రేమించండి రా అని. ఈనాటికి ఎవడికి వల్లగాట్లే అంటే అర్థం ఏంటి? ఇక్కడ నిలబడి దంచి పడుతుంటుంది ప్రసంగాలు. శరీరానుసారులే అందరూ. నిజం అది. అవునా కదా?
ఇప్పుడు అర్థం కావాలి మనకు. అందుకేనా ప్రభువా ఇరుకు మార్గం కొందరే ప్రవేశిస్తారు. ఓహో, అందుకా అన్నది నువ్వు. విశాల మార్గం, అనేకులు దొరపడతారు, విశాల మార్గంలో అది నాశనానికి పోతుంది, నరకానికి పోతుంది అని చెప్పేసి చెప్పావు ప్రభువా. అసలు ఆ మాటకు మాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఇంత ఆలోచిస్తే యేసు ప్రభు ఆ మాట ఎందుకు అన్నాడో మనకు అర్థమవుతుందండి. ఇప్పుడు మనం ఏడున్నాం? అబ్బా, అవునా కదా? అట్ట గ్రహించాలే, మస్తు క్యాచులు పడుతుంది బుజ్జి, అవునా కదండి? మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా లోతుల్లోనికి వెళ్తే ఆత్మకు సంబంధించిన విషయాలు, శరీరానికి సంబంధించిన విషయాలు ఎన్ని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఏదన్నా చేసి సాధించి తీరుతుంది నీ శరీరం కోరిన కోరిక, నీ చేతనే సాధించేస్తుంది. నాకు పెళ్ళై దగ్గర 2013లో పెళ్ళయిందండి. 10 సంవత్సరాలు దాటింది కదా. నాకు కూడా అనుభవం ఉందనే కదా లెక్క, అవునా కదా? అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, నేను చూసింది, నేను అనుభవించింది, చూసింది ప్లస్ అనుభవించింది చెప్తాను. స్త్రీల దగ్గర ఒక ఇది ఉంటుంది, ఏంటంటే వాళ్ళు ఒకటి కావాలి అని ఫిక్స్ అయ్యారనుకోండి, బా అది మామూలు ఫిక్సింగ్ కాదు అసలు. అది మనం చాలా ట్రై చేసి బుజ్జగించి రకరకాలుగా ఆ కోణంలో ఈ కోణంలో పెద్ద కష్టపడి ఒప్పించామని చెప్పేసి ఎన్నో మాట్లాడతాం. ఒప్పుకున్నదరబోయ్ అని చెప్పేసి అనుకుంటాం. నీ బొంద అట్టాడిదే ఉండదు, 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తుంది అంతే. నువ్వు ఇంతగా కష్టపడుతున్నావు, రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి 4 రోజులు పోస్ట్ పోన్ చేస్తుంది అంతే. సరేనండి, ఓకేనండి అని చెప్తుంది, ముందుకు సాగుతుంది. మళ్ళా సమయం వస్తుంది, అప్పుడు మళ్ళా అదే పాట. అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటారో ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఎందుకు చెప్పాను ఈ విషయం అంటే, ఈ శరీరం అట్లాంటిదే. ఒకటి చేయాలి, ఒకటి కావాలి, ఒకటి తినాలి, ఒకటి అనుభవించాలి, ఒకటి చూడాలి, అక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని ఫిక్స్ అయినాం అనుకోనండి, ఎంత ఖర్చు అయినా కానివ్వండి. ఏమని ఎలా సాటిస్ఫై చేసుకుంటారు తెలుసా? నా కోసమే కదా, నేను ఎంత సంపాదించినా నా కోసమే కదా, ఆ మాత్రం చూడకపోతే ఎట్లా? అరకు వెళ్ళాలి, అరకు వ్యాలీలో దూకాలి, స్నానం చేయాలి, బయటికి రావాలి, ఇంకా ఇది జమ్మూ కాశ్మీర్ వరకు వెళ్ళాలి, తాజ్మహల్ చూడాల్సిందే. అబ్బా ఎందుకు రాబాయి బతుకు, ఇంత సంపాదిస్తున్నాం, ఆ మాత్రం చేయలేమా, పదా. వాడు మాట్లాడుకుంటాడు, శరీరంతో వాడు మాట్లాడుకొని, శరీరం సాటిస్ఫై చేస్తుంటప్పుడు ఆ శరీరం మాట్లాడుతుంటే సరే ఓకే ఓకే అని చెప్పేసి మాట్లాడుకొని, కారు పెడదామా ట్రైన్లో పోదామా, కారులో పోదామా ట్రైన్లో పోదామా, ఏదో ఒకటి, ఎంతైతే అంత తర్వాత సంగతి పద. ఇవన్నీ శరీరాలు మనతో శరీరం మాట్లాడే కార్యక్రమాలే. కొంచెం ఉక్కబోస్తుంది అనుకో, శరీరం ఏం చెప్తుంది? అమ్మ చెప్పేస్తూనే ఉంటుంది. అది కొంచెం ఉక్కబోస్తుంది, అబ్బా 1-2 ఏసీలు ఉంటే కనీసం ఒకటైనా ఉంటే బ్యాలెన్స్ అవుతుంది. ఎవరో చెప్పారు నీకు ఇంతలోనే, ఎవరు చెప్పారు? బా ఏం మాట్లాడుతుంది, అది సాధించి తీరుతుంది. అందుకోసమే ఇప్పుడు ఇంత చెప్పాను కదా, దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ చూపిస్తాను. ఒకసారి పేతురుపత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయంలో, ఎందుకంటే ఇంత చెప్పిన తర్వాత మనం అంటే ఆత్మ ఈ శరీరానికి బానిసలమై అయిపోయి ఉన్నాము అనేటటువంటి విషయం మనకు అర్థం కావద్దు. దానికి రిఫరెన్స్ ఉంటే సూపర్ ఉంటుంది. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచూ ఉండినప్పుడు, పూర్వము నోవాహు గారి దినములలో ఓడ రెడీ అవుతూ ఉండగా, ఎవరి యొద్దకు? అవిధేయులు అంటే అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? మీనింగ్ ఎట్టుండదంటే, ఇది మంచి అంటే ఏంటి అని అంటే చెడు కానిది అని అట్లా అంటున్నారు మీరు. సమాధానం అది కాదు. సమాధానం అవిధేయులు అంటే, బాగా వినండి, డైరెక్ట్గా అందరూ చెప్తారు ఏమని? చెప్పిన మాట వినని వాడు అని చెప్తారు. కానీ దాని పర్ఫెక్ట్ మీనింగ్ అయితే అది కాదు. పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటో చెప్పనా?
మంచికి లోబడని వాడు అని చెప్పాలి. ఎందుకు? 100% రైట్. ఇది మంచి చెప్తే లోబడని వాడు, చెడు చెప్తే చక్కగా వెళ్తుంటాడు, అవన్నీ చేస్తుంటాడు పోయి. ఆ విషయం కూడా ఎక్కడుందో తెలుసా? ఇక్కడికి మళ్ళీ వద్దాం, అది కూడా మీకు అర్థం కావడం కోసం చెప్తాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు అంటే వేటిని? పాపములను అపరాధములను. మొదటి వచనంలో చెప్పాడు, పాపములను అపరాధములను చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అన్నాడు. అంటే వాడికి లోబడుతున్నారు, వాడు ప్రేరేపిస్తుంటే వాడికి లోబడుతున్నాడు. ఎవరికి? అపవాదికి లోబడతారు కానీ దేవునికి లోబడ్డు. అంటే మంచికి లోబడడు, చెడుకు లోబడతాడు. వాడే ఎవరు? అవిధేయుడు. అర్థమైందా? ఇప్పుడు రండి పేతురు పత్రిక. అవిధేయులైన వారి యొద్దకు అనగా ఎవరో తెలుసా? ఆ అవిధేయులు వాళ్ళ పొజిషన్ ఏంటో తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా అని చెప్పేసి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఒక్కసారి. అనగా అని చెప్పి వండర్ఫుల్ వర్డ్ వాడాడు. చెర్రలో ఉన్న ఆత్మల యొద్దకు అన్నాడు. చెర్రలో ఉన్న ఆత్మల యొద్దకు అంటే అర్థం ఏంటండి? ఇది అర్థం కావాలి. ఎందుకంటే ఈ మాటను పట్టుకొని పెద్ద పెద్ద తీరులు తీసేశారు బయట ఉన్నటువంటి పాస్టర్లు. ఇంకొక యాంగిల్లోకి వెళ్ళిపోయారు, ఇంకొక రూట్ ఏర్పరచుకున్నారు, బైపాస్ చేసుకున్నారు ఈ మాటను పట్టుకొని. చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అని అంటే ఇది కరెక్ట్గా అర్థం కావడం కోసం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు పాపం చేస్తున్నటువంటి వాడు పాపానికి బానిస లేదా దాసుడు, యేసుప్రభు చెప్పిన మాటే కదా. కానీ వాడు ఒప్పుకుంటాడా? వాడేమంటాడు తెలుసా? ఒరే మీర్రా బాబు బానిసలు, మందు తాగాలనిపిస్తుందా? నేను తాగేస్తున్నా. తాగలేకపోతుంది నువ్వే. నిజం చెప్పాలంటే నువ్వే బానిస. నేను ఫ్రీ అంటుంటాడు. నేను స్వతంత్రుడిని. బీడి సిగరెట్ తాగాలనిపిస్తుంది నాకు, తాగేస్తున్నాను. నువ్వు తాగలవా? విభచారం చేయాలనిపిస్తుంది నాకు, వెళ్ళి చేసేస్తున్నాను. నువ్వు చేయగలవా అంటాడు. మనం చేయలేము, వాడు చేస్తున్నాడు. ఇప్పుడు ఫిజికల్గా ఎవరు బానిస? మనమే బానిసలా కనపడుతున్నాం. ఆయన ఫ్రీగా అన్నీ చేస్తుంటాడు, అవునా కదా? కానీ అతని ఆత్మ బానిసత్వంలో ఉంది, వాడి శరీరం స్వతంత్రంలో ఉంది. మన శరీరం బానిసత్వంలో ఉంటుంది, ఆత్మానుసారం లేక శరీరం బానిసత్వంలో ఉంటుంది, ఆత్మ ఫ్రీడంలో ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. అర్థమైందా? చెర్రలో ఉన్న ఆత్మ అంటే ఆ వ్యక్తి యొక్క శరీరం ఫ్రీడంలో ఉంది, ఆత్మ బంధింపబడి ఉంది, అది దాని అర్థం. అంటే ఆత్మానుసారమైనటువంటి క్రియలు ఒక్కటి కూడా చేయనీయదు శరీరం. అన్ని శరీర కార్యాలే. శరీరం స్వతంత్రంలో ఉంది అని అర్థం. కరెక్ట్గా చెప్పాలంటే ప్రతి దేశానికి స్వతంత్రం వచ్చేసింది ఇప్పుడు కదా. ఈ స్వాతంత్రం రాకముందే భక్తి ఒక లైన్లో ఉండేది. ఎందుకో తెలుసా? రాజరికపు పరిపాలన ఉండేది. అప్పుడు రాజరికపు పరిపాలనలో ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడైతే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా లోకల్ కోర్టులో తప్పించుకుంటే హైకోర్టులో కూడా తప్పించుకోలేకపోతే సుప్రీంకోర్టులో కూడా తప్పించుకోకుండా ఉంటే కట్టలు ఇంకో పక్క రకరకాల అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఎట్టకెలక తప్పించుకోవాలి అంతే. విచిత్రం ఏంటంటే న్యాయం ఎక్కడైనా న్యాయమే, తప్పు ఎక్కడైనా తప్పే. కానీ మనుషుల మధ్య ఏం జరుగుతుందో తెలుసా? తప్పు ఒప్పు అవుతుంది, ఒప్పు తప్పు అవుతుంది. ఈ కోర్టులో తప్పు అన్నాడు, ఆ కోర్టులో రైట్ అంటాడు, అవునా కదా? ఈ కోర్టులో రైట్ అన్నాడు, ఆ కోర్టుకి వెళ్ళేసరికి తప్పు అంటాడు. అట్టుంటుంది వరం. సో ఈ స్వాతంత్రం, ప్రతి దేశానికి వచ్చిన స్వాతంత్రం దేనికి చెప్పండి? ఇప్పుడు మీరు శరీరానికి వచ్చింది. ఇంతకుముందు రాజరికపు పరిపాలన ఉన్నప్పుడు శరీరానికి స్వేచ్ఛ ఉండేది కాదు, భయం ఉండేది. ఎందుకంటే కోర్టులు గీట్లు జైళ్ళు ఇవే ఉండవాడా. రాజుకు నచ్చలేదు, రాజుకు వ్యతిరేకంగా ఏమైనా చేశాడు అని అంటే ఏమీ లేదు, దండగా వీడికి జైలు వేయటం ఎందుకు, ఇదంతా దండగా చంపారు అని అంటాడు. ఏ బాణమో ఏ కత్తి ఇసిరేసి కథం మెడకాయ మీద తలకాయ లేకుండా చేసేసి అవతల పడేస్తాడు, పని అయిపోయాయి. కాబట్టి ఏమి చేసినా దెబ్బకు చంపేస్తారు రాబాయ్. కాబట్టి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతకాలి. ప్రాణం మీద ఆశ లేనోడు మాత్రమే ఆ కాలంలో చేసేది. అది చేసి చచ్చిపోయేటోడు. అంటే భయం ఉండేది, స్వాతంత్రం ఉండేది కాదు. ఇష్టానుసారంగా సంపాదించుకొని ఇది నాది అని కూర్చునే అధికారం లేదు. ఆ స్వాతంత్రం ఒకే ఒక్కడికి ఉంటుంది. ఆ రాజరికపు వ్యవస్థ, కుటుంబం ఉంటుంది కదా, ఒకే కుటుంబం రాజ పరిపాలన చేస్తూ ఉంటుంది. ఇప్పుడైతే
ప్రజా పరిపాలన. ఓట్లు ఎవరికి వేస్తే వాడు గెలిచి పరిపాలన చేస్తాడు. కానీ అప్పుడు ఒకటే కుటుంబం తాతల తరాల నుంచి మనవాళ్ళ తర్వాత మొత్తం వాళ్ళే పరిపాలిస్తుంటారు. సో వాడికి ఉంటుంది స్వతంత్రం, కానీ ప్రజలకు మాత్రం స్వాతంత్రం అనేది ఉండదు, స్వేచ్ఛ ఉండదు. కానీ ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ స్వేచ్ఛ, ఈ స్వాతంత్రం ఏదైతుందో దీనివల్ల నిజంగా చెప్పాలంటే మనకు నష్టమే తప్ప లాభమేమి. కరెక్ట్గా ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఇది, అవునా కదా? సో ఇక్కడ ఏమన్నాడు, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు అని అంటే, ఇప్పుడు మనల్ని మనం ఆలోచించుకోవాలి. మనం అంటే ఆత్మ, మన ఆత్మ లేదా మనం చెరలో ఉన్నామా, లేకపోతే స్వేచ్ఛగా తిరుగుతున్నామా అని మనకు తెలియాలి. అంటే ఇప్పుడు యాక్టివేట్లో బ్రతికి ఉన్నది మన శరీరం కాబట్టి, శరీరానికి కలిగే ఏ ఫీలింగ్ అయినా సరే ఖచ్చితంగా ఆ ఫీలింగ్ లోపల పుట్టింది అని అంటే సాటిస్ఫై చేసుకోకుండా ఊకూడదా? ఆకలి అయ్యింది అని అంటే పరుగు హోటల్ ఎక్కడుంది అని పరిగెడుతుంటాడు. దాహం వేసిందని అనుకో, ఇంకా చూడాలి, ఆగదు మనిషి, అస్సలు ఆగడు. అంతేనా? ఏ కోరికైనా సరే, శరీరానికి పుట్టే ఏ కోరికైనా సరే ఖచ్చితంగా తీర్చుకుంటాడు. ఆ విధంగా ఫోర్స్ఫుల్గా శరీరం నిన్ను నెడుతుంది, బలవంతం చేస్తుంది, నిన్ను గుంజుకపోతుంది. ఆత్మ యాక్టివేట్లో ఉంటే, నీ ఆత్మ బ్రతికే ఉంటే, నిజం చెప్తున్నా, ఏ ఒక్కడు కూడా ఆదివారం ఇంట్లో ఉండడు. టైం అయిపోతే కథం ప్రాణం పోతున్నట్టు ఉంటుంది. అన్నం తినే సమయం పోతే నీ శరీరానికి ఎట్టుంటుందో అట్టుంటుంది, నీ ఆత్మ యాక్టివేట్లో ఉంటే. అవునా కదా? శరీరానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇన్ టైంలో చేస్తాం, చాలా పరుగున వెళ్ళి ఇన్ టైంలో చేస్తాం. అది ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం తినటానికి పోతాం, లేకపోతే లేదు. అది కూడా ఎందుకు పోతున్నాం తెలుసా? అయ్యగారు పిలిచారు కాబట్టి. నిజమా కదా? అవునా కదా? 1కి 10 సార్లు అయ్యగారు ఫోన్ చేయకపోతే మనం ఎవరైనా వస్తామా? ఓపెన్ హార్ట్తో ఒప్పుకోవాల్సినటువంటి వాస్తవం, అవునా కదా? అంటే మనం ఆల్మోస్ట్ ఆల్ ఆన్ ద బెర్త్. ఎక్కడున్నాం మనం? మన ఆత్మ మృతమైంది, మృతులం మనం, మృతులు అని పిలుస్తాడు. మన ఆత్మ యాక్టివేట్లో ఉంటే, బ్రతికే ఉంటే, ఈ ప్రపంచంలో ఎవ్వడు కూడా ఆపలేడు చెప్తున్నాను. అప్పుడప్పుడు మన క్రైస్తవ్యంలో చూస్తూ ఉంటాను, ఏవో పక్క రాష్ట్రంలో బైబిల్ బ్యాన్ అయిందట, లేదంటే పక్క దేశంలో బైబిల్ బ్యాన్ అయిందట, ఎవరు కూడా చర్చికి వెళ్ళకూడదు, ఆ చర్చిలు కూలగొడుతున్నారు అనగానే ఇక్కడున్న వాళ్లకు గుబులు మొదలవుతుందండి. మామూలుగా ఉండదు, గుబులు మామూలుగా ఉండదు అసలు. అవునా కదా? ఎందుకు? శరీరానుసారులు కాబట్టి, 100% శరీరానుసారులు కాబట్టి. ఇప్పుడు ఎంత పెద్ద చట్టం చేసినా కూడా మనకేం చేసుకోలేరు చెప్తున్నా. నిజం. బైబిల్ మన చేతిలో ఉంటుంది, మనం ఇంట్లో ఉంటాం. ఇంటికి వచ్చి అయితే ఎవరేం చేయలేదుగా, అవునా కదా? ఈరోజు ఇంకా అద్భుతమైన ఫెసిలిటీ వచ్చిందనంటే, ఇంట్లో కూర్చొని సువార్త చెప్పే అవకాశం, ఫెసిలిటీస్ ఈరోజు వచ్చినాయా లేదా? ఇక్కడే ఉంటాం, ఎవరెవరో బెడ్రూమ్లో దూరిపోతాం మనం, అవునా కదా? బాత్రూంలో కూర్చొని చూస్తుంటాడు నా వీడియోలు మొత్తం, అవునా కదా? దేశాలు ఖండాలు దాటిపోయింది, ప్రపంచవ్యాప్తంగా అయిపోయింది యూట్యూబ్ ఛానల్. వింటుంటాడు, అక్కడికి పోయి చెప్తుంటా నేను సువార్త ఆయనకి, అవునా కదా? ఎవడి వల్లనైనా అవుతుందా ఆపటం ఈ కాలంలో? కానీ క్రీస్తు పూర్వం 6-7 శతాబ్దపు కాలంలో రాజరికపు వ్యవస్థ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చింది మాదియ పారిశుకుల సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యం స్టార్టింగ్లోనే ప్రార్థనే చేయకూడదు అని చెప్పేసి ఒక భయంకరమైనటువంటి కండిషన్, ఒక రూల్ పాస్ చేశారు. రూల్ మాత్రమే పాస్ చేయలేదు, పొర్రపాటున ఎవరైనా దేవునికి ప్రార్థన చేసినట్టు కనబడితే నిమిషాలలో పట్టుకొచ్చేసి సింహాల బోన్లో పడేయాలి. ఇది అందరికీ వినపడింది, అందరికీ అనౌన్స్మెంట్ చేసేశారు.
కానీ అక్కడ ఆత్మ యాక్టివేట్లో ఉన్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. అతని చిటికిన వేలి మీద ఎంట్రక కూడా కదల్లే, ప్రశాంతంగా వెళ్ళిపోయినాడు. అందరు చూస్తుండగానే కిటికీలు ఓపెన్ చేసి మరి మేడగదికెక్కి మోకరించి చేతులు పైకెత్తి అందరికి వినబడేలా తండ్రి అని మొదలుపెట్టడం మొదలుపెట్టేశాడు. అక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆత్మానుసారుడిని భయపెట్టటం, ఆపటం, అడ్డుకోవటం ఈ ప్రపంచంలో పంచభూతాల వల్ల కూడా కాదు. ఆఫ్టర్ ఆల్ ఈ మనిషి అంతా అంట నీ ఆత్మ యాక్టివేట్లో ఉంటే జరిగే ఫలితాలు ఇట్లుంటాయి. ఎవరో ఫోన్ చేస్తే మాటి మాటికి రావా ఈరోజు, ఎందుకు రాలే సండే, ఎందుకు రావట్లేవు నువ్వని ఫోన్లు చేస్తే కాదు. అయ్యగారు నేను టయానికి వచ్చినా ఏంది లేట్ చేస్తున్నారు అని అడుగుతారు. ఆత్మ యాక్టివేట్లో ఉంటే ముందుగానే చర్చికి వచ్చి నాకు వాక్యం కావాలి, ఆకలేస్తుంది. ఎవరికి? నాకు ఆకలేస్తుంది, తినాలి, ఆత్మీయాహారం వడ్డించవా అని అడగగలుగుతాం. ఎందుకంటే ఆత్మకు ప్రాణం ఉండదుగా, కాబట్టి ఆ ప్రాణాన్ని లెక్క చేయదు ఆత్మ. శరీరం గజ్జున వణుకుతుంది ప్రాణం పోతుంది అని అంటే. కానీ అతను ఆత్మానుసారుడుగా శరీరాన్ని వాడుకుంటాడు అంతే. అంతేనే కదా. మనం ప్లాస్టిక్ డబ్బాలు బాత్రూంలు వాడుకుంటుంటాం కదా, పగిలిపోయింది అనుకో, అయ్యో డబ్బా పగిలిందే అంటావా? ఈసారి రావుతలా ఇంకోటి తీసుకురా అంటాం. ఇది అంతే. ఆత్మానుసారుడికి మాత్రమే అలా చూస్తాడు. అందుకోసమే 100% ఆత్మానుసారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి మాట మీకు గుర్తుండే ఉంటుంది. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మయే అది లెక్క. అవునా కదా. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత నీకు, నాకు, మనకు యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి భయం పుట్టాలా పుట్టొద్దా? ఏ మాటను బట్టి? స్టార్టింగ్లో ఏం చెప్పాను నేను? అనేకులు విశాల మార్గంలో పోతారు అని చెప్పేసి యేసు ప్రభు చెప్తే, ఈ అనేకులు కూడా నేనైతే కాదబ్బా, ఆ అనేకులు నేను లేను, అందరి ఫీలింగ్ అదే, నేను లేను ఉన్నాను అని అనుకున్నాడు. సరి చేసుకో, ఈ విశాల మార్గంలో నుంచి రివర్స్ యూటర్న్ తీసుకోవాలి నేను అని ఆలోచించిన వాడికి భయం పుడుతుంది. భయం పుట్టిందనుకో దాన్ని తీసేసుకోవటం కోసం చేయాల్సినటువంటి పనులు చేసే ప్రయత్నం మనం చేస్తాం. ఇవేవి చేయకుండా ఈరోజు మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎలా మోసపోతున్నాం మనం? తీరా చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్తాం కదా. అదేంది, డైలీ చర్చికి వెళ్తుండేవాడిని కదా నేను, రెగ్యులర్ పాస్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన కరెక్టే చెప్పేది, ఏంది ఫైనల్గా నరకానికి వచ్చేసినానేంటి నేను అని ఎక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు మాట్లాడుకున్నావు అనుకో, ఏమైనా ఉందా? ఫలితం ఉందా? ప్రయోజనం ఏమైనా ఉందా? బతికుండగానే కదా చేసుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సింది బ్రతికుండగానే కదండి. అరే ఈ మాట్లాడింది యేసుప్రభు అండి. అనేకులు విశాల మార్గంలో ఉన్నారు, కొందరు ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అని చెప్పింది ఎవరో అప్పుడు ఆఫ్టర్ ఆల్ అల్లటప్ప వ్యక్తి కాదు, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు అని అంటే మరి భయపడొద్దు మనం. ఒక్కడికన్నా ఉందా ఈ భయం ఈ లోకంలో? ఎవరికైనా ఉందా? ఆలోచనలో ఉన్నారా కలిసి? ఎవరికి వారు నేను సర్వసత్యమే, నేను పర్ఫెక్ట్నే, నేను మా అయ్యగారు చెప్పేది పర్ఫెక్ట్ అంట, మాదే పర్ఫెక్ట్, మాదే సరి అయింది, మాదే కరెక్టు. ఇదే భయంకరమైన మోసం. నీకు అన్యులకు తేడా ఏమైనా ఉందా? వాడంతే అనుకుంటాడు, రాళ్ళ రప్పన మొక్కుకుంటే ఏమనుకుంటాడు, మనదేరా భయ, అసలు మన మతమే అసలు గొప్పది అని చెప్పేసి ఆయన ఫీలింగ్లో ఉంటాడు. ఆయనది అదే ఫీలింగు, నీది కూడా అదే ఫీలింగు. నిజాన్ని చేతపట్టాలి, నిత్య జీవం చేజిక్కించుకోవాలి అనేటటువంటి వ్యక్తి ప్రతిక్షణం తను తాను ఈ విషయంలో ఆలోచించుకుంటూ ముందుకు సాగాల్సిందే. దేవుని మనసును తెలుసుకోవటం కోసం బైబిలు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ 100% పరిపూర్ణంగా ఏ వ్యక్తికి బైబిల్ అర్థం కాకపోయినా ఏం కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తుంటారండి. అసలు ఆ కాన్ఫిడెన్స్ ఆ లెవెలే వేరు. అసలు మొత్తం తెలిసిపోయింది, ఇంకా మాదే రైట్, మేమే పర్ఫెక్ట్ అని చెప్పేసి ఆ కోణంలో వెళ్ళిపోతుంటారు. ఒక్కసారి తిరిగి ఆలోచించవచ్చుగా, బయట చాలా వినబడుతున్నాయిగా. ఒక నిజం చెప్పనా, ఈ కాలంలో సోషల్ మీడియా కాలం కదా, సోషల్ మీడియా బాగా డెవలప్ అయినటువంటి కాలం కదా, దేవుడే అనుమతించాడు దీన్ని. ఎందుకు దేవుడే అనుమతించాడు అని అంటేనండి, ఒకటే బైబిల్, ఒకే బోధ, ఒకటే దేవుడు, ఒకటే యేసుక్రీస్తు ప్రభువువారు. మనకు ఒకే బైబిల్ ఇవ్వబడింది, ఒకే బోధ, ఒక్కసారి అప్పగింపబడిన బోధ అని అంటాడు.
కానీ సంఘానికి ఒక వర్షన్, ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క వర్షన్. ఆ సంఘంలో ఏం బోధిస్తున్నాడో ఈ సంఘానికి తెలియదు, ఈ సంఘానికి ఏం బోధిస్తున్నాడో ఆ సంఘానికి తెలియదు. ఎవరు చెప్పింది వాళ్ళకి రైటు. ఏ సంఘంలో ఉన్న వాళ్ళు ఆ సంఘంలో మా అయ్యగారు చెప్పిందే రైట్ అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతుంటాడు. అలానే సాగిపోయింది ఇన్నాళ్ళు. ఎప్పుడైతే సోషల్ మీడియా వచ్చిందో ఏం జరిగిందో తెలుసా? మొత్తం బహిర్గతం అయిపోయింది. ఎందుకంటే అందరికీ ఉబలాటం ఎక్కువ. ప్రతి ఒడు మాట్లాడటం యూట్యూబ్లో ఎక్కించడం, మాట్లాడటం యూట్యూబ్లో ఎక్కించడం. యూట్యూబ్ ఏమైంది? ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు అందరూ చూస్తున్నారు, ఏంద్ర ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఆడు చూస్తున్నాడు, అరే ఏంద్ర ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అని ఈడు చూస్తున్నాడు. ఆయన చూడ, ఈయన చూడ, ఆయన చూడ, చూసి అది కాదు ఇది కాదు ఇది కాదు అది కాదు ఇది కాదు అది కాదు అని చెప్పేసి రచ్చ. జరగాల్సిందే, ఆయన అనుమతించకుండా ఏది జరగదు. జరగాల్సిందే ప్రక్షాళన. సరైనటువంటి ఏకబోధను, ఒకే ఒక్క బోధ, దేవుడు అపోస్తుల ద్వారా అప్పగించబడినటువంటి ఆ ఒక్క బోధను మనుషులకు అర్థం చేయించే ప్రయత్నం అన్నమాట. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించుకొని నేను పండితున్నంటే నేను పండితున్ననేటటువంటి ఫీలింగ్తో ప్రజల ముందు పండితుల్లా తిరుగుతూ బ్రతుకుతూ ఉండటం కాదు. ఎవరైనా సరే, ఎంతటోడైనా సరే ఆలోచించుకోవాలి, నాదే రైట్ అని అనుకోకుండా ఎదుటోడిది కూడా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అది మంచి గుణం, అది పర్ఫెక్ట్ విధానం. పరిశీలించుకుంటూ పోవాలి. ఇది బోధ విషయంలో మాత్రమే కాదు, నీ బ్రతుకు విషయంలో కూడా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఏ కోణంలో చూసినా ప్రమాదం మనకే ఉంది, జాగ్రత్త. అందుకోసమే ప్రభువా 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 అన్నంత మాత్రాన రాదు పరలోకం అన్నాడు యేసు ప్రభు. పరలోకంలో ఉన్న నా తండ్రి ఆయన చిత్త ప్రకారంగా మీరు చేస్తేనే ప్రవేశిస్తారు తప్ప లేకపోతే ప్రవేశించే ఆస్కారమే లేదు. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు ఏనాడు కూడా మీతో మీ ఆత్మ మాట్లాడలేదు, అవునా కదా? ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా? మాట్లాడలే. మాట్లాడితే ఎట్టుండదు, శరీరం మాట్లాడితే ఎట్టుంటుందో చూసాం కదా, అట్టనే ఉంటుంది. ఆత్మ కూడా యాక్టివేట్లో ఉంటే, ఆత్మ కూడా బ్రతికి ఉంటే ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఎవ్వడు ఆపలేడు. దేవుడు కోరుకుంటున్నది కూడా అదే. అందుకోసమే దాన్ని ఏమన్నాడు తెలుసా? పూర్ణ మనసుతో, అంటే కంప్లీట్ నీ మనసుతో ప్రయత్నం చేసే ప్రయత్నం అనమాట. పూర్ణ బలముతో అంటే నీ బలం మొత్తం ఉపయోగించాలి. పూర్ణ వివేకముతో అంటే నీకున్న తెలివి మొత్తం ఉపయోగించాలి. పూర్ణ ఆత్మతో అనంటే ఆత్మ కోణంలో ఆత్మీయంగా కంప్లీట్గా అన్నమాట. ఇన్ని ఏకమైతే ఎవడు నిన్ను ఆపగలడు చెప్పు? అలా ప్రేమించాలి, అలా ఆరాధించాలి అని ఆజ్ఞాపించాడు, అవునా కదా? ప్రధానమైన ఆజ్ఞ ఏది అని చెప్పేసి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు గారు మాట్లాడతారా లేదా? పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. నిజంగా అలా ప్రేమించే వ్యక్తిని ఎవడైనా ఆపగలడా? ఎవడైనా అడ్డుకోగలడా? యేసు ప్రభువును అడ్డుకోగలిగారా? అపోస్తలులను అడ్డుకోగలిగారా? వాళ్ళు అలా ఆరాధించారు దేవుణ్ణి, అలా ప్రేమించారు దేవుణ్ణి. ఒక పక్క కొట్టి ఈడ్చుకుంటూ, కుక్కని ఇడిచినట్టు ఈడ్చుకుంటూ ఊరవతల ఇసిరేస్తే ద్వేషం కానీ కోపం కానీ, అబ్బా ఇన్ని దెబ్బలు కొడతారా ఇల్లు, ఎన్ని దెబ్బలు తగిలిరా, ఏమని అన్నాను రవండి నేను, పద ఆ సంగతి ఏదో తెలుసుకుందాం అని అనలే. ఎమ్మట లేచి దులుపుకొని ఏమనకుండా మయ నయం ఇంకా బతికే ఉన్నా పద అనుకుంటూ పోతున్నాడు. ఎక్కడికి? మరలా అదే ఊర్లోకి వెళ్తాడు, మరలా అదే ఊర్లోకి వెళ్ళి మరలా చెప్తుంటాడు. ఏందది? ఆత్మ యాక్టివ్లో ఉంటే అట్లుంటుంది, మన ఆత్మ బ్రతికే ఉంటే అట్లుంటుంది. పాస్టర్ మన ఎంబడి పడాల్సిన అవసరం ఉండదు. నిజం ఏంటంటే మీరు సంఘానికి వచ్చేది మీకోసం, పాస్టర్ కోసం కాదు. మీరైనా నేనైనా ఎవరైనా సంఘానికి వెళ్ళేది మన కోసమే తప్ప ఇంకోళ్ళ కోసం అయితే కాదు చెప్తున్నా. మనం చర్చికి వస్తే ₹1 లాభం కూడా సేవకునికి ఉండదు. ఇంకా చెప్పాలంటే మన వల్ల నష్టం ఆయనకు. ఎందుకు? నీ గురించి కూడా లెక్క అడుగుతాడు దేవుడు. అక్కడ నీకు అప్పచెప్పినా కదా ఏం చేసినావు అని అంటాడు. నువ్వేం మాటినకపోయా, అప్పుడు దెబ్బలు ఎవరికి? ఆయనకి. అంటే నీ వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. అందుకోసమే అనవసరంగా వీళ్ళ వల్ల నేనెందుకు నష్టపోవాలి అని చెప్పేసి పదే పదే ఫోన్లు చేయ, రండమ్మా
రండి తల్లి టైం అయిపోయింది అని చెప్పటం. ఆయన మాత్రమే కాదు, నేను అదే చేస్తా, తప్పదు. అట్లుంటుంది. ఒక్కసారి బండి తెలియదనుకో, నేను రాని బండి చెంతే. ఎందుకమ్మా అంటే, ఆ రోజు బండి తెచ్చినావా అయింది, నీకోసం ఎదురు చూసి అయిపోయింది, లోపల ఎనర్జీ మొత్తం అయిపోయింది, ఇంకో నేను ఈరోజు వస్తానులే తల్లి అని అంటే, అవసరం లేదు రాకపో. మరలా ఆవిడ మంచి మనస్సుకు తిరిగేంతవరకు రిక్వెస్ట్ చేయాలి. ఏంది ఇది? అవునా కదా? అంటే ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీ ఆత్మ అసలు బ్రతికే ఉన్నదా అంటున్నా. మీ ఆత్మ బ్రతికే ఉంటే మనం ఇట్లుంటామా? ఒరిజినల్ టైం ఏంటి? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇక్కడ జరిగేది? 9 గంటలు. ఏ టైంకి వచ్చారు అందరూ? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి చూద్దాం. అవునా కదా? ఆలోచించుకోండి. అదే శరీర సంబంధమైనటువంటి కార్యం. చీరలు ఫ్రీ పంచుతున్నారు, లేకపోతే డబ్బులు ఇస్తున్నారు ఫ్రీగానే, ఏదో రేషన్ పంచుతున్నారనో, లేకపోతే ఏదో శరీర కార్యాలు ఉన్నదనుకో, లేదంటే పలానా ఎస్ఐఓ పలానా ఎంఆర్ఓ పిలిచాడు, అయితే మీరు ఏదో లోన్ అప్లై చేశారు కదమ్మా, మిమ్మల్ని పిలిచాడు అని అంటే, ఏ టైం సార్, టైం కొనుక్కో. రండి 10 గంటల కంటే, 10 గంటల కంటే మినిమం 9 గంటలు ఉండాలి మనమాట. చూసారట్టు ఎందుకు అట్లా జరుగుతుంది అంటే, శరీరం యాక్టివేట్లో ఉండలే, శరీరం బలంగా ఉంది కాబట్టి శరీర కార్యాలకు గంట ముందే ఉంటాం. ట్రైన్ చూసుకుంటాం, ఎక్కడికి వెళ్ళాలి? టూర్. అరకులో పోయి చూసేవద్దు, టూర్. ట్రైన్ ఎన్నింటికి ట్రైను? 10:40కి, 10ంటికి పోదాం. 10ంటికి ఆడు ఉండాలి, పోదాం కాదు, 10ంటికి ఆ స్టేషన్లో ఉండాలి. కోసేపట్టు ఇటు తిరుగుదాం. చర్చికి రావచ్చు అట్లా, ఒక అర్ధగంట ముందే వెళ్దాం, చర్చిలో కూర్చుందాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం, తండ్రి అని తండ్రితో సహవాసం, ఆయన సన్నిధిలో అడుగుదాం అని ఆలోచన ఉంటుందా? ఇంకా పొరపాటున కూడా మనం అట్లాంటి చేయం. ఉన్నపలంగా పరిగెత్తుకొని వస్తామా చర్చి అంటే? కొన్నిసార్లు ఆకలి బాగా అవుతుంటుంది, అప్పుడు ఏం చేస్తాం? ఓన్లీ చేతులు కొడుతాం అంతే, అయిపోయింది. గబగబ తింటున్నాడు. అరే ఏంద్రా అవుతారా అని అంటే, అవుతారేమైనా పూసుకొని తింటున్నానే, ఏంది డైరెక్ట్ నోట్లోనే పోతుంది కదా అని చెప్పి తినేస్తున్నాడు అంతే. స్నానం చేయడు, మొహం కడుక్కోడు, ఏమి చేయడు, తినేస్తుంటాడు. అవును కదా? బాగా ఆకలి అయితే ఎందుకు? శరీరం తరుముతుంటుంది, పరిగెత్తరా ఆకలి అని చెప్పేసి పరిగెడుతుంటుంది, పరిగెత్తిస్తుంటుంది మన చేత. బాగా ఆకలి అవుతుంటుంది. ఇంటికి వచ్చినాం, అన్నం వండలే, ఎవరు? సతీమణి. ఇంకెప్పుడు చూడాలి? ఇక ఉండేం చేస్తున్నావు ఇంట్లో? నీ పని ఇది కదా, అనవసరంగా చేసుకొచ్చున్నా నిన్ను, హోటల్లో పోయి తింటపో అని చెప్పేసి. ఈ మామూలుగా ఉండదు, కొద్దిసేపు కూడా ఓపిక ఉండదు. ఎందుకు ఈ మాత్రం కూడా ఓపిక ఉండట్లేదు అంటే, శరీరం బలంగా ఉంది, అది నెడుతుంది, అది నిన్ను బలవంత పెడుతుంది. సేమ్ ఇదే విధానంలో ఆత్మ గురించి ఆలోచించండి ఒకసారి. ఆత్మ యాక్టివేట్లో ఉంటే ఇట్లనే ఉంటుంది, ఆత్మ కనుక బ్రతికే ఉంటే అట్టనే ఉంటుంది. టాలీ చేసుకోండి, 100% అట్లుంటుంది. ఆ బలం వేరు, ఆ విధానం వేరు. అందుకోసమే ఎవరైనా వెనకాల నుంచి వెళ్ళండి పని చేయండి అని చెప్పేసి ఏ అపోస్తుడికైనా ఎవరైనా చెప్పారా? లేడికి లేస్తే పరుగు అని చెప్పేసి సామెత ఉంటుంది చూసారా? ఆ టైప్ వాళ్ళకు లేస్తే సువార్త. రాత్రి చూడలేదు, పగలు చూడలేదు, కొట్టి జైల్లో పడేసినా కూడా అమ్మయ్యా అమ్మ అనుకుంటూ కూర్చుందామని అనుకోలే వాళ్ళు. ఫిలిప్పులో ఉన్నప్పుడు, మాసిదోనియాలోని ఫిలిప్పులో ఉన్నప్పుడు కొట్టి జైల్లో పడేస్తే ఎట్టా ఈ సమయంలో కూడా ఎట్లా రక్షించాలి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తుంటే పెద్ద పెద్ద ఖైదీలు, మామూలు కాదు, బాధిసా లాంటి వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకు మార్చాలి, వాళ్ళకి చెప్పాలి, వాస్తవం చెప్పాలి. ఏం చెప్పాలంటే, ఆత్మకున్న జ్ఞానం గురించి మాట్లాడాలి. ప్రతి మనిషిలో ఆత్మ ఉంది, దాన్ని బ్రతికించుకోండి అని చెప్పాలి. ఎందుకంటే అదే శాశ్వతమైనది. శరీరం మరలా మట్టి నుంచి పుట్టిన శరీరం మట్టికి చేరుతుందిరా. మీలో ఉన్నటువంటి ఆత్మవు నువ్వే. నీవు నిత్య నరకాగ్నిగుండం భయంకరమైన శిక్షలోనికి వెళ్లకుండా ఉండాలంటే తప్పించుకునేటటువంటి జ్ఞానం ఖచ్చితంగా ప్రకటించాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి వాళ్ళందరూ మా కంటికి ఎలా కనబడుతున్నారంటే అందరూ శరీరానుసారులే, వీళ్ళకు మా ఆత్మ ఉందన్న సోయి కూడా లేకుండా బతుకుతున్నారు. వీళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పేసి ఆత్మ పరితాపం పట్టలేక మాటలతో చెప్తే వినే రకం కాదు వీళ్ళని చెప్పేసి మంచి రాగం అందుకున్నారు కథం పాట.
పాట అందుకొని ఏం చేశారు? పాట పాడటం మొదలు పెట్టారు. ఆ పాటల్లోనే మాటలు ఆ జాగ్రత్తగా చక్కగా వినేసి ఆ అందరి మనసు కరిగి తమ్మును తాము సరెండర్ చేసుకొని ఖచ్చితంగా ఇదిగో మనం కూడా అక్కడికి వెళ్ళాలి, ఆ రక్షణ పొందుకోవాలి అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత భూకంపం, బద్దలు, అన్ని తలుపులు డోర్లు బద్దలయ్యేలా చేసేసింది భూకంపం వచ్చేసి. అప్పుడు అందరూ పరిగెత్తుకుంటూ పోయారు ఎక్కడికి? పౌలు శీలల దగ్గరికి. ఆత్మ యాక్టివేట్లో ఉంటే అట్లుంటుంది, కానీ మన శరీరం ఎంత ఘోరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనమే కావాలని 3 పూటలు, ఆ 3 పూటలు వెరైటీ వెరైటీ. ఒక పూటకే ఎన్ని కర్రీలు ఉండాలి మనకు? ఎన్ని కూరలు ఉండాలి? మినిమం 2 అయినా ఉండాలి. ప్రతి ఆదివారం ఏముండాలి? కిచెన్ రూమ్లో నుంచి వాసన వస్తే బెడ్రూమ్ దాటిపోవాలి స్మెల్. ఆ రేంజ్లో ఉంటే తప్ప మనకు ఆ రోజు ముద్ద దిగదు. ఆదివారం కూడా పప్పేనా అంటది. ఎవరు? మనతో ఎవరు మాట్లాడతారు? ఎంత డేంజరస్ అండి. మనల్ని కరెక్ట్గా చెప్పాలంటే మనల్ని తినేస్తుంది శరీరం. మనల్ని అంటే ఆత్మను పిండి పొరప అని నరకానికి తోసేసి ఇది ప్రశాంతంగా మట్టిలో కలిసిపోతుంది. అవునా కదా? కాబట్టి ఫైనల్గా ఒక పాట పాడేసి నేను పాట ముగించేస్తాను. పాట దేని గురించో తెలుసా? దీని గురించే మన పాఠానికి సంబంధించిన పాట. నా వాయిసు పాటకు తగ్గట్టుగా ఉండకపోవచ్చు, ఎట్టనన్నా ఉండని మీరు వినాల్సిందే. రైట్? అది. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా, నీకిది ధర్మమా. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా, నీకిది ధర్మమా. నన్ను చెరుపుటే నీ ధ్యేయమా, నన్ను భక్షించుటే నీకానందమా. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా, నీకిది ధర్మమా. ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో ఎన్నో వాటితో నన్ను కదలకుండా కట్టేసినావు. ఆత్మకు ఆహారం కొరకు తిరుగుచున్న వేళలలో ఎన్నో వాటితో నన్ను కదలకుండా కట్టేసినావు. కొంచెమైన జాలి నాపై చూపకుండా, ఓ కొంచెమైన జాలి నాపై చూపకుండా వింత వింత విందులలో ఉత్సహించినావు. వింత వింత విందులలో ఉత్సహించినావు. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా, నీకిది ధర్మమా. కన్నులలో నీకే మేరా లోకాన్నే చూపిస్తున్నది. ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. కన్నులలో నీకే మేరా పాపాన్నే చూపిస్తున్నది. ఊరకుండక మనసే నన్ను ప్రేరేపిస్తూ ఉన్నది. చూసినవి చేసేదాకా వదలనన్నది. ఓ చూసినవి చేసేదాకా వదలనన్నది. చేసిన వెంటనే నిందిస్తూ ఉన్నది. చేసిన వెంటనే నిందిస్తూ ఉన్నది.
ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా. దేహమెందుకున్నదో మన మనసుకే తెలియక ఉన్నది. ఆత్మకు శరీరమెప్పుడు సహకరించనంటున్నది. దేహమెందుకున్నదో మన మనసే ఎరుగాకున్నది. ఆత్మకు శరీరమెప్పుడు సహకరించనంటున్నది. బానిసల నన్ను మార్చుకున్నది. ఓ బానిసల నన్ను మార్చుకున్నది. భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది. భగవంతుని ఆలోచనే మనకు వద్దు అన్నది. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా. నన్ను చెరుపుటే నీ ధ్యేయమా నన్ను భక్షించుటే నీకానందమా. ఓ దేహమా నా శరీరమా నీకిది న్యాయమా నీకిది ధర్మమా. అంతేనా కదా? ఆత్మఘోష తన గోడు శరీరంతో వినిపించుకుంటున్న పాట. అంతేనా కదా? వదిలిపెట్టవా అని అంటే వదిలిపెట్టదు. దాన్ని తొక్కి, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, తొక్కి నార పట్టి అంటారు కదా, ఆ టైపులో చేయాల్సింది దీన్ని. అందుకోసమే పదే 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 100 సార్లు బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడి తెలుసా? బీదలైన మీరు ధన్యులు 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 అని చెప్పేసి బండలు పగిలే విధంగా మాట్లాడుతుంటాడు. ఎందుకు? అలాంటి వాళ్ళకి ఎక్కువ అవకాశం, శరీరాన్ని నలగొట్టుకునే అవకాశం. డబ్బులు దండిగా ఉన్నాయనుకోండి, శరీరం కోరుకున్నదల్లప్పుడల్లా తీసుకొచ్చేసి ఇచ్చేయాలనిపిస్తుంటుంది. ఎందుకు? ఉన్నాయిగా. ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉన్నాయి కదా పదా. శరీరం కోరుకుంటుంది, కోరిక వితిన్ సెకండ్స్లో తీర్చుకుంటాం. ఎందుకు? డబ్బులు ఉండలే, అది లేదనుకో. అందుకోసమే అన్నాడు బీదలైన మీరు ధన్యులో. ఎందుకు? అది చెప్తుంది, ఇది అదిదే చెప్తుంది. తేవాలున్నా ఇక్కడ ఏమీ లేదు, అడా జేబు ఖాళీ, నువ్వు మాడాల్సిందే, నువ్వు గమ్మున ఉండాల్సిందే. అంతేనా కదా? అద్భుతం, అది లెక్క. అందుకోసమే తన శిష్యులతో చెప్తుంటాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. 6:20 అనుకుంటాను, లూకా సువార్త 6:20. ఒక్కటి చదువుకోండి, మనం పాఠం ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అంతటా ఆయన ఎవరి తట్టు? తన శిష్యుల తట్టు పారజూచి ఇట్లా, నేను ఎవరు ధన్యులు? వా, బీదలైన మీరు ధన్యులు, బీదలైన మీరు, అది లెక్క, ధన్యులు. ఇంకా ఈ బీదల దశ గొప్పదట, ధనవంతుల దశ చెడ్డదట. అది కూడా ఎక్కడ ఉంటుంది అంటే యాకోబు పత్రిక అనుకుంటాను. యాకోబు పత్రిక కదా, 1వ అధ్యాయం, ఒకసారి ఓపెన్ చేయండి. 9వ వచనం నుంచి 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1:9. దీనుడు అయినటువంటి సహోదరుడు తనకు కలిగి ఉన్నది ఎలాంటి దశ అట? అది ఉన్నత దశ. దీనుడికి కలిగి ఉన్న ఆ దశ ఎలాంటిది అని అంటే నిజం, అది ఉన్నత దశ. ఎందుకు ఉన్నత దశ అని అంటే, శరీరం ఎన్ని కోరికలు కోరుకున్నా కూడా దాన్ని సాటిస్ఫై చేసే ధనం తన దగ్గర లేదు. అవునా కదా? అదే ఆత్మ కోరుకుందనుకో ఆయన దగ్గర ఈజీగా ఇచ్చేస్తాడు, ఎందుకంటే దానికి ఖర్చు లేదుగా. ఆత్మకు ఆహారం ఫ్రీగా దొరుకుతుంది. అంతేనా కదా? ఆత్మకు సంబంధించినవన్నీ ఫ్రీయే. ఎందుకు ఫ్రీ? వాటిని కొనాలంటే వల్ల పడదు, భూమి మీద దానికి కొనే ధనం లేదు కాబట్టి. దేవుడు ఉచితంగా అనుగ్రహిస్తున్నాడు మనకు. రైట్? నెక్స్ట్, ధనవంతుడైన సహోదరుడు, మరి అది దీనదశ. అది ఏం చేద్దాం, నువ్వు బానిసవరా నాయన,
ఎవరికి? నీ శరీరానికే. అది కోరుకుంటుంది, నువ్వు ఇచ్చుకుంటూ పోతావు. అది కోరుకున్నప్పుడల్లా నువ్వు ఇచ్చుకుంటూ పోతే అదేమవుతుంది? బాగా బలుస్తుంది. అప్పుడు నిన్నేం చేస్తుంది? అని చేస్తుంది. డామినేట్ ఎక్కువ దానిదే ఉంటుంది. ఆత్మ బక్కసిక్తుంది, శరీరం బలపడుతుంది. అంతేనే కదా, అట్టుంటుంది అన్నాడు. అందుకోసమే ధనవంతుని దశ ఎలాంటిదని చెప్పాడు? దీన దశ అన్నాడు. ధనవంతునిది ఏ దశ? దీన దశ. ఎలా ఎలా అంటే చెప్తున్నాడు. ఎలా అయినగా ఎవడితడు? ధనవంతుడు గడ్డి పువ్వు వలె గతించిపోతాడట. గడ్డి పువ్వు వలె గతించిపోతాడు. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి, సూర్యుడు దహించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. సేమ్ టు సేమ్ అలాగే ధనవంతుడి పరిస్థితి కూడా. తన ప్రయత్నములలో ఏం చేస్తాడట? ఏ ప్రయత్నంలో? ధనవంతుడై ఉండి పరలోకం వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది వల్ల పడని పని. ఎందుకు? అదేదో సినిమాలో పాట కూడా ఉంటుంది, తాను దూర సందు లేదు మెడకేమో. మరి డబ్బు ఉంటే అదే పరిస్థితి. అందుకోసమే ఒక డబ్బు ఉన్నటువంటి వాడు ధనవంతుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను, నిత్యం పోవాలంటే నాకేమైనా ఆటంకం లేవని చెప్పు అంటాడు. ఓ ఈ ఆజ్ఞలు పాటిస్తున్నా అంటాడు. పాటిస్తున్నా అంటాడు. అయితే ఒకటి తక్కువ ఉంది అన్నాడు. ఏంటంటే నీ మెడకు డోలు ఉంది తీసేయన్నాడు. నీ మెడకే ఉంది, డోలు ఉంది, తీసేసి నన్ను వెంబడించాడు. నిన్నైనా వదిలేస్తాను కానీ డోలు వదిలేస్తానా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతకు అక్కడ ఉన్న డోలు ఏంది? అదే కదా యేసుప్రభు చెప్పింది. నువ్వు ధనవంతుడివి గనక నీకున్న ధనం బీదలకి ఇవ్వు, తర్వాత నీకేం కలుగుతుంది? బీదలకి ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీవు పరిపూర్ణుడవగుదువు. ఎందుకంటే మానవ పుట్టుకేనండి. ఎందుకు పుట్టుచున్నారు అంటే శ్రమ అనుభవమునకే పుట్టుచున్నారు మానవులు అని అంటాడు యోబు గ్రంథంలో. శ్రమను అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి, అనుభవించి ఎక్స్పీరియన్స్ దీంట్లో సంపాదించాలి. ఎందుకంటే పరలోకంలో శ్రమ లేదు, కష్టం లేదు, ఇక్కడే ఉంటుంది. దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న వాడికి సుఖం. ఎందుకంటే అక్కడ ఏం లేదు, కష్టం లేదు, శ్రమ లేదు. అది ఇక్కడ ఉంది. ట్రైన్ అప్ ఇక్కడ వాళ్ళు, నువ్వు ఇక్కడ ట్రైన్ అప్ వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తుంటాం? శ్రమ కోసమే, శ్రమానుభవం కోసమే నువ్వు పుట్టావంటే శ్రమను పక్కకు దోసేసి ఇక్కడ కూడా సుఖపడితే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఇక్కడ కూడా సుఖపడుతూ తిరుగుతుంటాడు. నువ్వు ఇక్కడ సుఖపడ్డావు అనుకో, అక్కడ సుఖం దొరకదు. ఇంకొక లోకం ఉంది ప్రత్యేకంగా, అక్కడ ఓన్లీ దుఃఖమే, అక్కడ సుఖం ఉండదు. అదేంటిది? అది నరకం. కాబట్టి మనం డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ. మన శరీరం మన కంట్రోల్లో ఉంటే సాతాను కోన్ హై, అంతేనే కదా. ఎవరిని మనం సాతాను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగా సాతాను ఏం చేయడు. సాతాను ప్రమాదం కాదు. ప్రమాదం ఎవరు చెప్పనా? ఎందుకు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ఉన్నదే చెప్తాను. హవ్వమ్మను పాడు చేసింది ఎవరు అంటే, హవ్వమ్మ పాపం చేయడానికి కారణం ఎవరు? అపవాది అని అనకండి. సర్పం కూడా కాదు, అపవాది కూడా కాదు. ఎందుకు అని ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, హవ్వమ్మ గారి కంటే ముందే ఆదాము గారికి చెప్పాడు. వాడు వచ్చి చెప్పిండా లేదా? చెప్పినట్టు బైబిల్లో ఉంది అన్నాడు. చదివిరా? తెలుసా? టైం ఎంత అవుతుంది? ఇంకో 15 నిమిషాలు ఉంది. చెప్పనా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కదా. మరియు ఆదాము ఏం చేయబడలేదు అంటే అర్థం ఏంటి? ఆదామును మోసం చేయటానికి ట్రై చేసింది సాతాను, కానీ ఆయన మోసపోలేదట. ఆయన మోసపరచబడలేదు అంటే ట్రై చేసిందనే కదా చెప్పింది. అంటే ఇప్పుడు సాతాను ప్రమాదం కాదు ఆయనకు. ఆయనకు ప్రమాదం కాదు. ఆదాముకు చెప్పినట్టే హవ్వమ్మకు కూడా వచ్చి చెప్పింది. అపవాది సాతానుడు, అంతేనే కదా. ఈవిడేం చేసింది? మోసపరచబడి అపరాధంలో పడింది. ఎందుకంటే అందుకోసమే అన్నాడు, మీకు తెలుసా, స్త్రీలు బలహీన ఘటం అని ఎందుకు అన్నాడు? మాకంటే తక్కువ బలం ఉంటుంది అనుకున్నారా? ఇది బలం విషయంలో గట్టిగానే ఉంటారు, మాకంటే కూడా సరి సమానం, ఏమాత్రం తగ్గిపోరు. సూపర్. మేము ఎత్తే బస్తాలన్నీ మీరు ఎత్తుతారు. ఈరోజు సమాజంలో కనపడట్లే, మీకు మేమేం తక్కువరా అని చెప్పి సమాజంలో పోటీ పడట్లే, స్త్రీ పురుషులతో పోటీ పడట్లే. బలం విషయంలో కాదు,
ఎంత కండలు పెంచుకున్నా, ఎంత జిమ్ సెంటర్కి వెళ్ళినా, మనతో పాటు సిమెంట్ బస్తాలు, యూరియా బస్తాలు ఎత్తినా స్త్రీలు 10 మాటలు తిట్టినా పురుషుడు పోరా అనుకుని పోతాడు. అదే స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పు చాలు, కథం మొత్తం వదిలేస్తుంది అంతే. నిజమా కదా చెప్పండి మీరు? ఒక్క మాటకి పడిపోతారు మీరు, నిజమా కదా? ఏమైనా స్త్రీలు కాలేజీకి వెళ్తుంటే అక్కడ ఒక పనికి మాలోడు తగులుతాడు. వాడేమంటాడు తెలుసా? అబ్బా 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 ఏమన్నా అందమా మేడం, ఎట్టా పుట్టారు మేడం మీరు, మిమ్మల్ని చూస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది మేడం అంటాడు. ఆడి నోటికి వచ్చింది చెప్తాడు. ఆవిడ ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఎవరు ఓన్లే ఇంత పెద్ద మాట, ఎంత ఆనందమో లోపల ఆవిడకు. పని అయిపోయింది. అంటే ఎంత బలహీనమో చూసారా? ఒక్క మాటకేనా అలా చెప్తాడు. ఆడదాకా వెనకాలబడి వస్తాడు. ఆ రోజు ఈవిడ ఏమనదు, రెస్పాన్స్ అవ్వదు. ఆడు నెక్స్ట్ రోజు రాలేదనుకో, ఇంకా చూడాలి నిన్న వచ్చిండే ఎడిపోయిండు, ఇక్కడికి కలిసిండుగా నిన్న, ఈరోజు రాలేదేంది అంటే ఈరోజు మళ్ళీ ఆనందపరచాలా నేను? ఈరోజు మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చెప్పాలి? ఆహా ఏమన్నా నవ్వా మేడం, ఏమన్నా నవ్వుతున్నారు మీరు, ఇంకోసారి నవ్వకండి మేడం, మీరు నవ్వితే ప్రపంచం అడ్డంగా పడిపోతుంది మేడం అంటాడు. కథం. ఇప్పుడు అద్దం ముందు పోయినప్పుడు చూడాలి, ఆ మాటలన్నీ జ్ఞాపకం వస్తాయి. అద్దంలో ముఖం చూసుకుంటూ ఆ మాటలన్నీ జ్ఞాపకం వస్తుంటాయి. లోపల బా ఎక్కడ లేని ఆనందం. దానివల్ల ఏం జరుగుతుంది చెప్పరా? 19-20 సంవత్సరాలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని ఎంతో నిజమైన ప్రేమతో ప్రేమించిన తల్లిదండ్రుల్ని ఒక తన్నుదాన్ని వదిలేస్తాం మనం. అందుకోసం స్త్రీలు ఎంత డేంజర్ చూసారా? నువ్వు నా దేవతవి, నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటా, పూలల్లో పెట్టుకొని చూసుకుంటా అంటాడు. ఆ తర్వాత అదే కాళ్ళతో దంతడాడు. తెలుసు. అవగాహన వీళ్ళకుంటుందా? ఉండదు. ఇంకా ఆడెంబడిపోతారు. 20 సంవత్సరాలు నిస్వార్థముగా నీ నుంచి ఏమి ఆశించకుండా నిన్ను ప్రేమించాలి నీ తల్లిదండ్రులు. నట్టిట నిలువున ముంచేసి వాళ్ళని నిన్న మొన్న కలిసిన ఒక ఫకీరు నేను కలబడిపోతుంటారు. చాలా స్టోరీలు ఇట్లాంటివి విన్నాను, నిజంగా చరిత్రలో జీవితాల్లో జరుగుతున్నవి. అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక మాట తట్టుకోలేరు, పొగిడినా తట్టుకోలేరు, తిట్టినా తట్టుకోలేరు. భర్తను తిడుతుంటే భర్త లైట్ తీసుకొని వచ్చేస్తుంటాడు. ఆ మాటకి ఇంకా భార్య అయినదనుకో, ఇంకా అప్పుడు అక్కడ యుద్ధమే, కొద్దిసేపు యుద్ధమే జరుగుతుంది అంతే. అవునా కదా? తట్టుకునే కెపాసిటీ స్త్రీలకు లేదు. అదే బలహీన ఘటం అంటే, ఏదో శరీర బలం కాదు. అదవుతుందా? ఇప్పుడు అపవాది వచ్చి హవ్వమ్మతో ఏం చెప్పింది? ఈ కాలంలో పోరోళ్ళు చెప్పి మాటలే కదా చెప్పింది. ఇది తింటే ఉంటావు మేడం, మామూలుగా ఉండవు, దేవతలా ఉంటావు, నువ్వు ఏమనుకుంటావు ఈ పండు అని అనగానే అప్పుడు చాలా రమ్యముగా వాడు ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఎలా కనపడుతుందంటే ఆ పండు రమ్యముగా చూపునకు అందంగా కనపడుతుంది. తినాల్సిందే, సమస్య లేదు, తినాల్సిందే అని పోయి తింటది. అంటే ఇప్పుడు స్త్రీని ఎవరు మోసం చేశారు ఇప్పుడు మీరు చెప్పండి? అనా కదా? స్త్రీనేమో శరీరం మోసం చేస్తుంది, పురుషుడినేమో ఈ స్త్రీ మోసం చేస్తుంది. అవునా కదా? ఆవిడ తిన్నదేదో తిన్నది, సైలెంట్ ఉండొచ్చుగా. నేను తిన్న తర్వాత నువ్వు తినకుండా ఉంటావా? నువ్వు తినాలే, తిను. సాతానును వ్యతిరేకించాడు. సాతాను వచ్చి చెప్తే మాట లేదు, కానీ భార్య మాట అసలే తలపోటు 24 గంటలు పక్కనే ఉంటుంది. సాతాను ఒకసారి వస్తాడు పోతాడు. అవునా కదా? ఈవిడ 24 గంటల పక్కనే ఉండే. పాడైపోయిన టేబుల్ కార్డు ఒత్తుకుంటా చూసావా? కిర్రీం 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 అసలే తలక నొప్పి, వద్దురా బాబు దీనికంటే తిరిగేటే బెటర్ అని అనుకుంటాడు. అయిపోయా. మీ భర్తలకు మీరు బలం అవ్వాలి తప్ప బలహీనత కాకూడదు. అర్థమైందా? అలా మీరు ప్రయత్నం చేయండి. పురుషులు కూడా జాగ్రత్త, ప్రమాదం ఎలా ఉందో చూశారు కదా? ఇదంతా మనసులో పెట్టుకొని ఏదో అండి నిద్రమత్తులో విన్నాం, కళ్ళు తెరుచుకొని ఉన్నామే తప్ప ఆల్రెడీ మేము నిద్రలోనే ఉన్నాం అని అనుకున్నారు అనుకో, ఏం చేసేదేం లేదు. కొంతమందికి ఉంటుందంటే అలవాటు, కళ్ళు తెరుచుకొని నిద్రపోయే అలవాటు. కళ్ళు ఇలా తెరుచుకునే ఉంటారు, కానీ వాళ్ళు ఉండరు. ఏముండదు అనమాట, చూస్తుంటారు అంతే. అట్లాంటి అలవాటు కూడా, ఆ టాలెంట్ కూడా ఉంటుంది. కొంతమంది స్పెట్స్ పెట్టుకుంటారు మంచిగా. అంటే ఇప్పుడు స్పెట్స్ పెట్టుకున్న వాళ్ళు మీరు తలకే ఉంచొద్దు. నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు హిందీ మాస్టర్, ముస్లిం ఆయన హిందీ మాస్టర్, హిందీ చెప్తాడు మాకు వచ్చేసి. విషయం ఏంటంటే ఆయన కూతురే మా క్లాస్మేట్. ఆయన కూతురే కళ్ళద్దాలు పెట్టుకొని నిద్రపోతుంటుంది. అందరి వైపు చూస్తుంటాడు నాయన, తండ్రి. ఆవిడేపు చూడడం. మేము ఇంటికాడ చెప్పుకొని వస్తుందేమో,
నాయన నీ క్లాస్ వచ్చినప్పుడు నేను కళ్ళ జోడెట్టుకొని నిద్రపోతా, నువ్వు మాత్రం నన్ను సరే బేటి అంటాడేమో. సో అట్లా కూడా ఉంటారు. కాబట్టి నేను కూడా సీరియస్గా ఏదో మీకు బోరు కొట్టించే విధంగా కాకుండా కొంచెం నవ్విస్తూనే చెప్పాను. టైం తెలుసు కాబట్టి. సీరియస్గా చెప్తే వికెట్లు పడిపోతాయని తెలుసు కదా, అందుకోసమే చెప్పాల్సిన విధానంలోనే చెప్పాను. మీకు అర్థం అవ్వాలి, నిద్ర రాకూడదు. అర్థమైతే నాకు లాభం, మీకు లాభం. అర్థం కాకపోతే నాకు ఒకరికి లాభం. అవునా? రైట్. కాబట్టి దయచేసి మీరు మోసపోకుండా బలంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆత్మ బ్రతికే ఉందా, చనిపోయి ఉందా, ఒక్కసారి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోండి. ఆత్మను మరలా బ్రతికించుకోవాలి అని అంటే ఏం చేయాలి? మీ పాస్టర్ని అడగండి, లేదంటే మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఆ విషయం కూడా చెప్తాను. ఆత్మను మరలా బ్రతికించుకోవటం ఎలా? చచ్చిపోయి ఉంది, యాక్టివేట్లో లేదు, అది పరిగెట్టట్లేదు, పరిగెత్తించట్లేదు. శరీరం పరిగెత్తించినట్లు ఆత్మ పరిగెత్తించట్లేదు మనల్ని. శరీరం మనల్ని బలవంతం పెడుతున్నట్టు ఆత్మ బలవంతం పెట్టాలి. ఆ స్థాయికి, ఆ స్థితికి మనం ఎదగాలి. ఎలా 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 దేవుడిని అడగండి, ఖచ్చితంగా దేవుడు మీకు సమాధానం చెప్తాడు. ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా వాక్యం చదవటం, ఈ రెండు చేయండి. ప్రార్థన, వాక్యం చదవటం, వినటం, రెండు కళ్ళు లాంటివి, రెండు చెవులు లాంటివి. రైట్? కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా మీ మాటలు మీరు మాతో మాట్లాడారు తండ్రి. మేమందరము తండ్రి ఆత్మీయంగా బ్రతికే ఉన్నామా, చచ్చిపోయి ఉన్నామా అనే విషయం మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రములు తండ్రి. మీ ప్రియ కుమారుడు చెప్పిన ఒక్కొక్క మాటలు జాగ్రత్తగా మేము ధ్యానించుకుంటే తండ్రి, ఆ మాటలన్నీ ఎవరికో అని అనుకోకుండా అవి మా కోసమే చెప్పబడ్డాయి. ఆ మాటల ప్రకారంగా మేము ఉన్నామా లేదా అని మమ్మల్ని మేము పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని ముందుకు సాగే భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించండి తండ్రి. ఈరోజు రాత్రిపూట మీ పిల్లలందరూ కూడి కలిసి వింటున్నటువంటి వారందరినీ, ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఆత్మీయతలో వృద్ధి చెందే భాగ్యమును, ఆత్మీయతలో ఎదిగే విధంగా తండ్రి ఆత్మ సహాయమును వారికి అనుగ్రహించమని ప్రాధేయపడుతూ బ్రతిమాలు కొనుచు, అదేవిధంగా తండ్రి ఇదిగోనైనా మరొకసారి మీ చిత్తమైతే మేమందరం కలుసుకునేంత వరకు మీకు ఆబ్దలు దయచేయండి. వారికి అవసరమైనటువంటి మాటలతో వారిని తృప్తిపరచమని కోరుకుంటూ బ్రతిమాలు కొనొచ్చు. మీ పాదాల సన్నిధిలో నుంచి మీ ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామముననే ఈ సంఘం నిమిత్తము, సంఘ కాపరి నిమిత్తము, ఈ సంఘ బిడ్డలందరినీ కూడా తండ్రి ఇదిగోనైనా ఈ సంఘాన్ని కూడా మీ హస్తాలకు అప్పగించుకొనొచ్చు. మీ ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామములోనే ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.